చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభా, ఈ సాయంత్రం ప్రభా మేము ఈ విధంగా సమకూడి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాం. ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాం. నీ వాక్యం ప్రభా మమ్మల్ని భద్రపరిచేది, హెచ్చరించేది, సరిచేసేది. నీ వాక్యం ప్రభా మా జీవితంలో ప్రభా చుక్కాన్లాగా పనిచేసేది. మేము ఎటెల్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మాకు సహాయపడేది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మాకు అర్థమయ్యేటట్లు చేయండి. మా జీవితంలో అన్వయించుకోవడానికి నీ ఆత్మీయ శక్తిని అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన జీవితంలో చాలా సందర్భాల్లో ఏదైనా ఒక కొత్త దానిలోకి వెళ్ళాలి అని అంటే భయము అనేది ఉంటుంది. కొత్తది అని అన్నప్పుడు అది ఏదైనా అవ్వచ్చు. కొత్త సంవత్సరము, కొత్త ఉద్యోగము, కొత్త జీవితము, కొత్త ప్రయత్నము, ఏదైనా సరే మనలో చాలా మటుకు భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం జీవించినటువంటి పద్ధతి వేరు, ఇప్పటి నుంచి ఇక వేరుగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనేది భయం అనేది చాలా మనల్ని నిర్లిప్తంగా చేస్తుంది. కొత్తగా వచ్చేటువంటి ఈ ప్రయత్నాలను బట్టి నేను ఎలా జీవించాలి అని అనుకుంటాం. ఎందుకని మాట చెప్తానంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక విధంగా భయం అనేది ఏర్పడింది. అది వేరు కారణాలు అవ్వచ్చు. ఉద్యోగాలు ఊడిపోవటం కావచ్చు, లేకపోతే రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే మతపరమైనటువంటి ఆలోచనలు కావచ్చు. ప్రతిదీ కూడా మనలో భయాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలాగా ముందుకెళ్ళగలుగుతాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని వాక్యంలోంచి మీకు ఓ చిన్న భాగం ద్వారా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. నేను యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తాను. కానీ నేను పరిచయం చేస్తాను. ముందు ఈ వాక్య భాగానికి మీకు పరిచయం చేస్తాను. పరిచయం కొంచెం టైం పట్టుద్ది, నెమ్మదిగా వివరిస్తాను. ఉన్నటువంటి వాక్యంలోకి వెళ్ళిపోకుండా అసలు ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఏమున్నది, దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి, ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి భయము అనేటువంటి అంశము దీంట్లో ఎలాగా ఉన్నది, ఇమిడి ఉన్నది అనే దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చినటువంటి ప్రముఖ నాయకుడు మోషే గారు. దేవుడు మోషే గారిని ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. అయితే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వాళ్ళు ఎర్ర సముద్రం దాటి రావటం జరిగిందో ఆ పరిస్థితుల్లో ఎప్పుడోకప్పుడు మనకు కరెక్ట్గా తెలియదు, కానీ ఎప్పుడోకప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయ్యా మోషే, నువ్వు నీ తదనంతరం నీవు చేసేటువంటి పరిచర్ను ముందు కొనసాగించడానికి ఒక నాయకుడిని నువ్వు ఏర్పరచుకోవాలన్నట్లు చెప్పడం జరిగింది. అప్పుడు ఒక కుర్రోడిని తన దగ్గర తీసుకొని, దేవుడు చూపించిన కుర్రోడే, ఆ కుర్రోడిని దగ్గర తీసుకొని అతన్ని తరబీదు చేయటం, అతన్ని శిష్యునిగా చేర్చుకోవటం, అతనికి చక్కటి అవకాశాలు కల్పించడం, తర్వాత తదనంతరం తన నాయకుడిగా చేయాలనేటువంటిది అటు దేవుడికి సంకల్పం, మోషే గారు కూడా చేశారు. అతని పేరు హోషియా. హోషియా అంటే అప్పుడున్నటువంటి భాషలో అర్థం ఏంటంటే రక్షణ అని. హోషియా అంటే రక్షణ అని అర్థం. అయితే ఎప్పుడైతే ఈ కుర్రోడిని దగ్గరికి తీసుకున్నాడో మోషే గారు ఏం చేశారంటే మన పిల్లలు చేసే పనే చేశాడు. ఏంటి మన పిల్లలు చేసే పని ఏంటంటే, మనకి ఈ జూన్ జూలై మాసాల్లో స్కూళ్ళు కొత్తగా మొదలవుతాయి కదా, అప్పుడు క్లాసులకు వెళ్ళినప్పుడు పుస్తకాలు పంచిపెడతారు. ఈ పుస్తకాలు పంచిపెట్టినప్పుడు అందరికీ ఒకటే పుస్తకం ఇస్తారు క్లాస్ మొత్తానికి. అందుకని కలిసిపోకుండా ఉండటానికి ఏం చేస్తారంటే పుస్తకం ఇవ్వగానే పేరు రాసుకుంటాం. ఎందుకని, ఇది నాది అని. ఎవరికైనా ఒక కుక్క పిల్ల కానీ లేకపోతే ఏదైనా బహుమానం ఇస్తే కనుక దానికి ఒక పేరు పెడతారు. ఎందుకని, ఇది నాది అని. అదేవిధంగా యూదులకు ఉన్నటువంటి ఆచారం కూడా ఏంటనంటే, ఒక వ్యక్తిని తదనంతరం నాయకుడు అని అనుకుంటే కనుక వాళ్ళు పేరు పెడతారు. ఆ పేరు కొత్త పేరు అవ్వచ్చు, ఉన్న పేరుకి ఏదైనా కలపచ్చు, లేదా ఉన్న పేరుని కాస్త మార్చవచ్చు. ఈ 3 గంటలకు కూడా ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు అబ్రాహాం గారు ఉన్నారు. దేవుడు అబ్రాహాంని అబ్రహాము అని పిలిచాడు, తెలిసిందే, అర్థమైందా?
కొత్తగా పేరు ఇవ్వటం కూడా జరిగింది. సీమోను అనేటువంటి ఆయనకి పేతురు అని యేసుప్రభు వారు పిలిచి అప్పటి నుంచి ఆయన పేతురు అనే పిలుస్తూనే ఉన్నారు. అది యేసుప్రభు గారు పెట్టిన పేరు, అది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం హోషియా గారికి మోషే గారు ఏం చేశారో మనం చూద్దాం. ఏం చేశారంటే హోషియా గారికి ఆయన ఓ చిన్న పేరు కలిపి ఆయన కొత్త పేరు పెట్టినట్లు పెట్టాడు. ఏం పేరు పెట్టాడనంటే యెహో అని పేరు పెట్టాడు. యెహో ఏంటి సార్, యెహో అంటే ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు మనకి పొడవైన పేర్లు ఉంటాయి. పొడవైన పేర్లు ఉన్నప్పుడు మిత్రులు, అందరు కాదనుకోండి, మిత్రులు పొడవైన పేర్లతో పిలవకుండా ఆ పేరుని చిన్నగా చేసి పిలుస్తూ ఉంటారు. మహేష్ అని ఉందనుకోండి, కుర్రోడు పేరు, చాలామంది దగ్గర మిత్రులు మహేష్ అని పిలరు, అరే మహి అని పిలుస్తారు. అంటే అది చిన్నగా చేయటం. సునీత అని ఉందనుకోండి, చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు సున్ని లేకపోతే సు అని పిలుస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇప్పుడు యెహోవా అనే పేరుకి ఆయన చాలా చిన్నగా చేసి యెహో అని పిలిచాడనమాట. యెహోకి హోషియా కలిపిస్తే ఏమవుతుందంటే యెహోషువ అవుతుంది. అర్థమైంది కదా. యెహో అంటే ఏంటి, మనకు అర్థమైనట్లుగా దేవుడు. హోషియా అంటే ఏంటి, రక్షణ. కాబట్టి యెహోషువ అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. ఇదండి ఆయన పేరుకి అర్థం. మోషే గారు పెట్టారు, యెహోషువ అని పేరు పెట్టారు. ఇక అప్పటి నుంచి మోషే గారికి దగ్గరగా ఉండేవాడు అనమాట. ఎవరు, యెహోషువ గారు ఉండి అన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. మనం యెహోషువ గారిని చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు మోషే గారు ఏం చేశారంటే యెహోషువని పిలిచి, అయ్యా నువ్వు యుద్ధం చేయాలన్నాడు. ఆయన యుద్ధం చేసి గెలవడం జరిగింది. అయితే మోషే గారు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే కింద యెహోషువ గారు యుద్ధం చేసి ఆయన విజయం సాధించారు. అంటే దేవుడు యెహోషువకు ఒక పాఠం నేర్పించాడు. యుద్ధం చేసేది నువ్వైనా ప్రార్థన మీద ఆధారపడాలి, అది అక్కడ నేర్పించినటువంటి పాఠం. సో ఈ విధంగా చాలా సందర్భాల్లో మనం పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు యెహోషువ గారికి. యెహోషువ గారికి మనం కొన్ని పేర్లు పెట్టచ్చు. ఎలా అంటే మంచి సైనికుడు, ఎందుకంటే యుద్ధం చేశాడు కదా. రెండోది మంచి సేవకుడు. ఎందుకు సేవకుడు అంటే ఆయన సేవ ఎంత నమ్మకమైందో చూడండి. ఇప్పుడు మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళేవాడు, చాలా సందర్భాల్లో వెళ్ళారు సీనాయి పర్వతం మీదకి, ఒక్కడే వెళ్ళేవాడు. కిందేమో అహరోన్ గారు 20 లక్షల మంది ఇశ్రాయేలుతో ఉండేవాడు. అయితే మోషే గారు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే యెహోషువని తీసుకెళ్తే ఇప్పుడు ఇది కొండ అనుకోండి, పైకేమో ఆయన వెళ్ళిపోయేవాడు, ఎవరు, మోషే గారు వెళ్ళిపోయి దేవుడితో గడిపేవాడు. కిందేమో అహరోన్ గారేమో 20 లక్షల మంది మనుషులతో ఉండేవాడు. కానీ మధ్యలో ఒకడే ఉండేవాడు, ఎవరు, యెహోషువ. నాకు కొంచెం అడగాలనిపిస్తుంది యెహోషువ గారితో, ఏమంటే మరి మీకు మోషే గారు ఎప్పుడు వస్తారో తెలీదు, మీరు ఒక్కడే ఉండేవాళ్ళు, ఎలా గడిపేవాళ్ళు అండి మీరు? పైనేమో మోషే గారేమో దేవుడితో గడుపుతూ ఉండేవాడు, బాగానే ఉండేది. కిందేమో అహరోన్ గారు 20 లక్షల మంది జనాలతో గడుపుతూ ఉండేవాడు, అది కూడా బాగానే ఉండేది. మీరు ఒక్కళ్ళే మధ్యలో ఎలా గడిపేవాళ్ళు అండి అంటే దేవుడు నాకు పాఠం నేర్పిస్తూ ఉంటాడండి అలా అంటూ ఉంటాడేమో. ఆయన మంచి సేవకుడు, నమ్మకమైన సేవకుడు. ఏమీ ఆయన జంకకుండా నేను ఎంతసేపు ఉండాలి, నువ్వు ఎప్పుడు వస్తావు అనేది అడగకుండా 40 రోజులు జాగ్రత్తగానంటే 40 రోజులు. మనలో ఎవరైనా ఒక గంట కూర్చోంటారా అంటే ఎంత కోపం వస్తుంది మనకి. కానీ 40 రోజులు ఒంటరిగా కూర్చుని ఉండిపోయాడు ఆయన. 40 రోజుల తర్వాత మోషే గారు వచ్చేవాళ్ళు, అప్పుడు కలిసి ఇద్దరు కాడ కిందకు వచ్చేవాళ్ళు అన్నమాట. మంచి సేవకుడు ఆయన. మూడోది మంచి శిష్యుడు. ఎలాగ శిష్యుడు అని అంటే, శిష్యుడు అని అంటే దగ్గరుండి నేర్పించడం అనమాట. దగ్గరుండి నేర్పించడం. ఓ చిన్న సందర్భం చెప్తాను. ఎలా అంటే మోషే గారు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ప్రత్యక్ష గుడారంలో దేవుడితో ముఖాముఖిగా. అయితే ఆ సందర్భంలో ఏమని రాశారంటే, మోషే గారు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే ఆ టెంట్లో యెహోషువ కూడా కూర్చునేవాడంట. యెహోషువ కూడా. నాకేమనిపిస్తుంది అంటే, అయ్యా వాళ్ళు లోన మాట్లాడుకుంటున్నారు కదా, నీకు తెరొట్టు ఉంటుంది కదా, ఏమన్నా నీడ కనబడుతుందా, ఏమన్నా స్వరం వినబడుతుందా? దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడేవంట అంటే, అవునండి నాకు బాగా ఇష్టంగా ఉండేది, ఏదో నెమ్మదిగా చిన్న చిన్న అనుభవాలు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ చిన్న చిన్న అనుభవాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకో తెలుసా? ఆ అనుభవాలను బట్టే దేవుడు మనల్ని వాడుకుంటాడు.
మీకున్నటువంటి అనుభవాలు చెడ్డవవచ్చు, మంచివవచ్చు, చెడ్డవవచ్చు, మంచివవచ్చు. అది ఏ విధంగా వచ్చినప్పుడు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి అనుభవాల్ని దేవుడు వాడుకుంటాడు. అదే దేవుడికి ఉన్నటువంటి పద్ధతి. అది చెడ్డదవచ్చు, మంచిదవచ్చు. మీకు ఒక చిన్న మాట చెప్తాను. చెడ్డ అనుభవాలు కూడా దేవుడు వాడుకోగలడు అని అనటానికి మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు హెలెన్ రోజావీరా. ఆవిడ పేరు అది హెలెన్ రోజావీరా. 2016 ఏప్రిల్ మాసంలో చనిపోయింది ఆవిడ. చాలా పెద్ద ఆవిడ, మంచి డాక్టర్ గారు ఆవిడే. అయితే ఆవిడకి 28 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రభువును అంగీకరించింది. ఆమె డాక్టర్ గారు ప్రభువును అంగీకరించినప్పుడు నేను డాక్టర్ వృత్తిని పూర్తి చేసిన తర్వాత దేవుడు పరిచర్య చేస్తాను, నేను మిషనరీ డాక్టర్గా వెళ్తాను అని ఆమె సమర్పించుకుంది. ఆ తర్వాత ఆవిడకి చెప్పారు, ఆఫ్రికా ఖండంలో కాంగో అనే ప్రాంతంలో మిషనరీ డాక్టర్గా వెళ్ళమని ఆవిడకి సలహా ఇస్తే ఆవిడే ఇంకో 4 ఆడవాళ్ళు కలిసి అక్కడికి వెళ్ళి ఓ చిన్న ఆసుపత్రి కట్టుకొని ఆవిడ ఈ గర్భ స్త్రీలకి సేవలు చేయటం ఆ విధంగా ఆమె చేస్తూ ఉండేదన్నమాట. అక్కడ ఉండేది. అయితే ఆ దేశంలో క్రైస్తవులకి స్వేచ్ఛ ఉండేది కాదు. వీళ్ళు ఏం పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా వచ్చినటువంటి ఆడవాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తూ నెమ్మదిగా వాక్యం చెప్తూ ప్రభువులోకి నడిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే పోలీసులకు తెలిసి వాళ్ళు మూకమ్మడిగా హాస్పిటల్ మీదకి, చిన్న ఆసుపత్రి అది, రావటం, హాస్పిటల్ని ధ్వంసం చేయటం, పనిచేసేటువంటి ఆడవాళ్ళని మానభంగం చేయటం జరిగింది. అయితే అందుట్లో ఒక నర్సుకి స్రోపోయింది. ఆవిడికి చేసినటువంటి మానభంగాలను బట్టి స్రోపోయింది. ఈమె డాక్టర్ గారు హెలెన్ గారు ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత అన్నదంట, డాక్టర్ గారు నాకు ఎందుకు బతకనిచ్చారు, నాకు ఎందుకు ప్రాణం ఇచ్చారు, నాకు చచ్చిపోతే బాగుండేది కదా అని అంటే, ఎందుకు అని అన్నది. అంటే ఎందుకంటావంటే, నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నాను, ప్రభువుకి నా జీవితం అంకితం చేయాలనుకున్నాను, కన్యగా నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేద్దాం అనుకున్నాను, కానీ 4 నన్ను మానభంగం చేశారు, నాకు తెలిసేది. ఆ తర్వాత నా స్పృహ పోయింది, 4 మానభంగం చేశారు, ఇప్పుడు నా దేవుడికి నేను ఏమి ఇవ్వాలి అని అంటే, ఆవిడ అన్నదంట, దేవుని దృష్టిలో నువ్వు కన్యవే, దేవుని దృష్టిలో నువ్వు పవిత్రురాలివే, నువ్వు చేసుకున్నది కాదు కదా అని అంటే, నువ్వు స్త్రీవేనా, నువ్వు అమ్మాయివేనా, ఒక స్త్రీకున్న అతి ప్రాముఖ్యమైనది అది, నువ్వే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని కొంచెం చిరాకు పడుతూ మాట్లాడితే ఈవిడి పెద్ద పట్టించుకోవట్లేదు. నన్ను చంపేయి అని అంటే, అప్పుడు అన్నదంట, నువ్వు ఊరుకో, నిన్ను 4 రేప్ చేశారు, కానీ నన్ను 6 చేశారు. అయితే నీకు స్పృహ పోయింది, నాకు పోలేదంతే, నీకు స్పృహ పోయింది, నాకు పోలేదు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అవతల ఆవిడ మౌనం అయిపోయింది. ఎందుకు అని అంటే, ఆవిడ అర్థం చేసుకున్నట్లు ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నీ జీవితంలో ఉన్నటువంటిది ఏదైనా సరే ఆ అనుభవాన్ని దేవుడు వాడుకోగలడు. దేవుడు అనుభవాలు ఇచ్చేదే మనకు అందుకని, అనుమతి ఇచ్చేది అందుకని. నీ జీవితంలో పాపాలు జరిగి ఉండొచ్చు, అయితే అది దేవుడు చేశాడని కాదు, కానీ దేవుడు వాడుకోగలడు. నా జీవితంలో చిన్న విషయం చెప్తాను. నేను ఇంగ్లాండ్ దేశంలో ఒక ఊరికి ఎప్పుడు కూడా పరిచర్యకి వెళ్తూ ఉంటాను. అయితే పోయినసారి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నాతో బాగా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఓ సోమవారం సాయంత్రం కలిసి, అయ్యా రేపు మార్నింగ్ పొద్దున్న 11 గంటలకి ప్రత్యేకమైన కూడిక ఉంది, నువ్వు చర్చికి రా అన్నాడు. చర్చి పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది, అదే నాకు రూమ్ తీసుకునేవాళ్ళు, ఆడున్నాను. అంటే సరే సార్ ఏం మీటింగ్ సార్ అన్నాడు. ఏం మీటింగ్ లేదులే, నువ్వు వచ్చే, పెద్ద గంభీరమైన మీటింగ్ ఏం కాదు, చిన్న కూడిక, నువ్వు ప్రత్యేకంగా బట్టలు కూడా వేసుకొని రావక్కర్లేదు, మామూలుగా ఇంట్లో వేసుకున్న బట్టలతో వచ్చేయచ్చు అన్నట్లు అన్నాడు ఆయన. నేను ఎవరితో అన్నా ఒకళ్ళిద్దరితో మాట్లాడలేమన్నట్లు వచ్చాను. వస్తే 42 మంది ఉన్నారు చర్చిలో. 42 మంది అంటే 42 మంది లెక్క పెట్టారని అడగొద్దు, చివరికి తెలిసింది నాకు, అందుకని అర్థమైందా, మీరు అలా ఆలోచిస్తారు అందుకని. వచ్చేప్పటికి 42 మంది ఉన్నారు, గుండ్రంగా కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఎవ్వరు కూడా చూడటానికి బాగలేదంటే అందంగా లేరని కాదు, మురిగ్గా ఉన్నారు, మురికి బట్టలు ఉన్నాయి,
వాళ్ళతో పక్కన కూర్చోవడానికి కూడా మీరు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 42 మంది. సరే, గుండ్రంగా కూర్చున్నారు కదా, ఒక కుర్చీ ఖాళీ ఉంది. బ్రదర్ మీరు ఇక్కడ కూర్చోండి అని అన్నారు. నన్ను కూర్చోబెట్టారు. నేను కూర్చున్నా. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. 42 మంది చుట్టూ కూర్చున్నారు. నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి పేరు రూత్. పాప రూత్ నువ్వు నడిపించు అని అంటే ఆమె నడిపించడం మొదలుపెట్టింది. ఎలా అన్నదంటే, నా పేరు రూతు, నేను మాదక ద్రవ్యాలకి బానిసని అని ఆమె మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, నేను మత్తు పదార్థాలకు బానిసని. ఇలాగ 42 మంది కూడా ఏదో ఒక మాదక ద్రవ్యాలు, అంటే డ్రగ్స్ అంటారే దానికో, ఇంకా LSD అంట, ఇలా అంటే కొన్ని ఇంజక్షన్లకో 42 మంది కూడా అదే అనమాట. వరుసగా వాళ్ళ పేరు, వాళ్ళు దేనికి బానిస, వాళ్ళ పేరు వాళ్ళకి దేనికి బానిస, అలాగా 42 మంది చెప్పారు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఆ పాస్టర్ గారు నెలకి 2 సార్లు ఈ విధంగా రోడ్ల మీద మత్తు పదార్థాలకు బానిసైపోయి పడిపోయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాక్యం చెప్పడం అనేది ఆయనకి అలవాటు. సో ఆ వారం నన్ను చెప్పమని అడిగాడు అనమాట. వాళ్ళకి ఈ 42 మంది వాళ్ళని పరిచయం చేసుకున్నాక ఇప్పుడు నేను 43వ వ్యక్తిని. నా చేతిలోకి మైక్ వచ్చింది. నన్ను పరిచయం చేసుకోవాలి కదా, నేను పరిచయం చేసుకోవడం మొదలుపెట్టా. ఎలా అంటే, నా పేరు ఎడ్వర్డ్ విలియం, నేను ఒకప్పుడు మాదక ద్రవ్యాలకు బానిసని అని నేను అన్నాను. ఎప్పుడైతే ఒకప్పుడు అంటే తెలుగులో చెప్పలేదు అనుకోండి, ఇంగ్లీష్లో చెప్పాను, మీకు అర్థం అవడానికి అలా చెప్పాను. ఎప్పుడైతే ఒకప్పుడు ఎక్స్ అనే పదాన్ని నేను ఉపయోగించానో వాళ్ళందరూ కూడా ఒక్కసారే నా ఇంకా చూసి ఒకప్పుడు ఎక్స్ అని అన్నారు. అవును అని అన్నాను. అని అంటే వాళ్ళు, నువ్వు ఏ మత్తు పదార్థాలు తీసుకునేవాడివి అంటే పేర్లు చెప్పాను. ఈ పదార్థాలు తీసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించేది వివరించాను. మరి దీని నుంచి బయటకు వచ్చావా? వచ్చాను. ఎలా వచ్చావు అని అడిగారు. చెప్తాను అని ఓ పావుగంట, ఎక్కువసేపు మాట్లాడాల, ఓ పావుగంట ఏ విధంగా నాకు దేవుడు సహాయం చేశాడు, ఎందుకు నేను బయటికి రావాలనుకున్నాను అనేది ఓ పావుగంట మాట్లాడాను. పావుగంట తర్వాత వాళ్ళు అంతసేపు కంటే ఎక్కువసేపు ఉండలేరు. పావుగంట తర్వాత 42 మందిలో ఇద్దరు, రూత్ అనే ఒక అమ్మాయి, మైకల్ అనే ఇంకో అబ్బాయి, ఇద్దరు ఏమన్నారంటే, ఈరోజు నుంచి నేను ఈ మత్తు పదార్థాల నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ అసలు మాదక ద్రవ్యం అంటే మత్తు పదార్థాలు ఏంటో తెలియని వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడలేడు. అందుకని మీరు మత్తు పదార్థాలు తీసుకోమని నేను అడగట్లా. మీకు అర్థమైందా? నేను అడగట్లా. మీకు ఏ అనుభవం ఉందో దేవుడు అనుభవాన్ని వాడుకోగలడు. మీకు గత కాలంలో చెడ్డది జరిగినా మంచిది జరిగినా దేవుడు వాడుకోగలడు. దేవుడు యెహోషువ గారికి, మోషే గారి దగ్గర చాలా పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత మోషే గారు చనిపోయారు. ఎందుకు చనిపోయాడు? ఆయన చిన్న పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు? ఆ బండ దగ్గరికి వెళ్ళి నీళ్లు అడగయా అంటే మనోడు నీళ్లు అడగకుండా కర్రతో కొట్టాడు. కొడితే నీళ్ళైతే దేవుడు ఇచ్చాడు, కానీ మోషేతో అన్నాడు, అయ్యా నువ్వు కర్రతో రాయిని కొట్టావు కదా, ఆ బండను కొడితే నీళ్ళు ఎవరిస్తారయ్యా? ఎవరిస్తారు? ఇచ్చేది నువ్వే ప్రభా. మరి నేను నీళ్ళు ఇచ్చేటప్పుడు బండను అడగమంటే నువ్వు ఎందుకు కొట్టావు అంటే, నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు? నన్ను కొట్టినట్లు. ఎలా చెప్పంటారా? బండను కొట్టినప్పుడు మనల్ని కొట్టినట్టు అని. ఎలా అంటే, మనకంటే చిన్నోళ్ళు ఎవరన్నా తప్పు చేశారనుకోండి, వాళ్ళు మనం కొడతాం, తిడతాం. అయితే మనకంటే పెద్దోళ్ళు ఎవరన్నా మనకి కోపం తెప్పించారనుకోండి, మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద కోపం చూపించడానికి తలుపు గట్టిగా ఇసెళ్ళిపోవటం, లేకపోతే పుస్తకం కింద పడేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. మీ పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కదా, అన్నం ప్లేట్లు ఇసిరేయటం, చేస్తూ ఉంటారు. ఈ ప్లేట్ మీద చూపించిన కోపం ఎవరి మీద చూపించినట్లు కదా? మనిషి మీద. అట్లాగనమాట. ఈయన బండ మీద చూపించాడు కోపం. నువ్వు నా మీద చూపించినట్లు నువ్వు తప్పు చేసావు, అది కూడా వీళ్ళందరికీ ముందు నా నామాన్ని అపకీర్తి పాలు చేసావు, కాబట్టి వాగ్దానం చేసిన దేశంలోకి నువ్వు వెళ్ళవు అని దేవుడు చెప్పి మోషేకు మాత్రం చూపించి ఆయన
యెహోషువను అభిషేకించు అని అంటే అభిషేకించాడు, వెళ్ళిపోయాడు. అయిపోయిందండి, అయిపోయింది. మోషే గారు చనిపోయారు. ఇప్పుడు యెహోషువ గారు ఇశ్రాయేలుని నడిపించాలి. ఆ ఇశ్రాయేలుని నడిపించేవాడు పిచ్చ భయంతో ఉన్నాడు. ఆయన ఆ భయంతో మొదలైనటువంటి యెహోషువ గ్రంథానికి 24 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. యెహోషువ గ్రంథం అంతా కూడా కథలాగా మీకు చెప్తాను. చెప్పి 3వ అధ్యాయాన్ని మీకు వివరిస్తాను. దేవుని వాక్యాన్ని చదివేటువంటి విధానం ఇది. మనం ఒక సీరియల్ ఉందనుకోండి, 10 ఎపిసోడ్లు ఉన్న సీరియల్ ఉందనుకోండి, 6వ ఎపిసోడ్ మీకు చూపించాను అనుకోండి, ఏమన్నా అర్థం అవుద్దా? అర్థం కాదు. 6వ ఎపిసోడ్లో ఓ పావుగంట చూపిస్తే మీకు ఏమన్నా అర్థం అవుద్దా? అర్థం అవుతుంది. మీరు బైబిల్ ఎలా తీసి ఓ వచనం చదివి, సార్ నాకేం అర్థం కావట్లేదంటే ఎలా అర్థం అవుతుంది? అవదు. అంటే ఆది కాండం నుంచి చదివేయండి అని నేను అంటలా. మీరు ఓ పని చేయండి. మీరు ఇప్పుడు యెహోషువ గ్రంథం అనుకోండి, యెహోషువ గ్రంథంకి 24 అధ్యాయాలు. 24 అధ్యాయాలు ఓసారి చదవండి, ధ్యానం చేయమంటలా, చదవండి. రెండోసారి చదవండి, రెండో రోజు. మూడోసారి చదవండి, మూడో రోజు. అర్థమైందా? అమ్మో మనకు 4 వచనాలు చదవడానికే టైం లేదు అని అంటే నేనేం చేయగలను? నేనేం చేయలేను. వాక్యం చదవకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా బాగుపడేవాడు ఎవడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, బాగుపడేవాడు ఉండవు. బాగుపడాలి అని అనుకుంటే మీరు ఆ పని చేయాలి. ఇప్పుడు వీళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు అన్నారే, ఈ వాయిద్యాలు వాయించేవాళ్ళు మొదట్లో తబలా కొట్టేవాడు, గిటార్ వాయించేవాడు ఉంటారు కదా, వాళ్ళు గంటలు ఏం చేయాలి? దాని మీద ప్రాక్టీస్ చేయాలి. అవును కదా? గిటార్ నేర్చుకున్నప్పుడు ఈ నొక్కుతారు కదా, దాంతో ఏమొస్తుంది తెలుసా? రక్తం వచ్చేస్తుంది. తబలా కొడతాం మొదలు పెడతారు సార్, వాళ్ళు కొట్టి ఇదంతా వాసిపోద్ది. సార్ ఇది వాసిపోద్ది సార్, నేను 10 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేను సార్ అంటే ఎవడేం చేయలేడు. అర్థమైందా? దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యం ధ్యానం చేయకుండా, దేవుని వాక్యాన్ని పరిశీలించకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే దేవుని మనస్సు ఏంటో మనకు తెలియాలి. దేవుని మనస్సు ఉండేది దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. సరే, ఈ 24 అధ్యాయాల్లో ఉన్న విషయం ఏంటి చెప్తాను. మొదటి అధ్యాయంలో యెహోషువ గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అయ్య బాబోయ్, ఇప్పుడు ఇంతమందిని నేను నడిపించాలా? మా గురువుగారు లేరు, ఎలా నడిపించాలి? ఇప్పటిదాకైతే ఆయన నడిపించాడు, వీళ్ళేమో చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, గొణిగే బ్యాచ్ వీళ్ళు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా వినేటువంటి వాళ్ళు కాదు, ఇలాంటి వాళ్ళని ఎలా నడిపించాలి అని భయపడతా ఉంటే, మొదటి అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు మోషే గారితో, యెహోషువ గారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎలాగా? భయపడద్దయా, నువ్వు భయపడద్దు, మీ గురువు గారికి ఎలా తోడుకున్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. అర్థమైందా? అయితే నువ్వు ఓ పని చేయాలి. దేవుడు చెప్పిన మాట. అయితే ఓ పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? మీ గురువు గారు 5 పుస్తకాలు రాశారు. ఆది కాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఆ గ్రంథాలని చదువు, ఆ గ్రంథాలని అధ్యయనం చేయి, ఆ గ్రంథాలని ఇతరులకు బోధించు, ఆ గ్రంథాలని నువ్వు పాటించు. ఇది చేయి. నువ్వు ఇది చేసావంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల ప్రకారం నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు విజయం వస్తుంది అని చెప్పాడు. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నా, నీకు ఏమన్నా సరే విజయం వస్తుంది అనలా. ఆయనకు ఒక పని చెప్పాడు. ఏం పని అది? వాక్యం చదవాలా, ధ్యానం చేయాలా, దాన్ని పాటించాలా, ఇతరులకు కూడా బోధించాలా. ఇది మొదటి అధ్యాయం. సరే, యెహోషువ గారు అలాగే చేయడం మొదలుపెట్టారు. కథలాగా చెప్తున్నా. ఇలా చేస్తూ ఉంటే నేను అనుకుంటాను సంఖ్యాకాండంలోకి వచ్చి ఉంటాడు. సంఖ్యాకాండంలో జరిగిన విషయం ఏంటంటే 14వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి మోషే గారు 12 మంది వేగురు వారిని పంపించాడు. అరే వెళ్ళి చూశారంటరా అని. ఓ, మా గురువు గారిని పంపించారు కదా, నేను కూడా పంపిస్తానని ఒక ఇద్దరిని పంపించాడు. అదే 2వ అధ్యాయం. ఆ ఇద్దరిని ఏమని పంపించాడు? ఎలాంటి ఎరుకపట్నం చూసిరండి, పరిస్థితి ఏంటో కనుక్కొని రండి అన్నారు. ఆ ఇద్దరు వెళ్ళి రాహాబ్ అనే ఆవిడ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయాన్ని తెలుసుకొని వెనక్కి వచ్చేశారు. ఇది 2వ అధ్యాయం. ఇక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎరుకో వాళ్ళందరూ కూడా వణుకు పుట్టుకొచ్చిందంట. అయ్యి బాబోయ్, వాళ్ళు వస్తున్నారు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి విజయం ఇస్తాడు, సీహోను, ఆగు ఇలాంటి అమోరీ రాజులపై విజయం వచ్చింది, మిద్యానీయులందరినీ కూడా నేలమట్టించారు,
కాబట్టి వీళ్ళ దేవుడు చాలా గొప్పోడు రా అని ఎరుకో వాళ్ళంతా భయపడతా ఉన్నారంట. ఇది పరిస్థితి. ఇక మూడో అధ్యాయం. ఇలాంటి పరిస్థితులు ఏమైంది జాగ్రత్త అన్నాడు. ఇప్పుడు మనకి వీళ్ళు ఉన్న చోట నుంచి ఎరుకో పట్టణానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక కాలువ దాటాలి. ఏం దాటాలి? కాలువ అంటే మనకు తెలుసు కదా, మోకాలు లోతు ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవటం. అర్థమైందా? అయితే యోర్దాను నది అనేది కాలువలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక 6 అడుగులు వెడల్పు, 6 అడుగులు. అర్థమైందా? అడుగున్నర లోతు, అంతే. ఎవరైనా నడిచి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా నడిచి వచ్చేయచ్చు. ఆ విధంగా ఇద్దరు వెళ్ళిపోయారు, చూశారు, వెనక్కి వచ్చేసారు. అయితే జాగ్రత్త, సంవత్సరానికి ఒకసారి మాత్రం ఈ యోర్దాను నది అని మనం అంటామే, దానికి వరద వస్తుంది. వరద వచ్చింది అనుకోండి, బాగా నీళ్ళు వస్తాయి. ఎంత వస్తుందంటే దగ్గర 30 కిలోమీటర్ పొడవు అవుతుందంట. 30 కిలోమీటర్ వెడల్పు, 30 కిలోమీటర్. అర్థమైందంటే అంత వెడల్పు అయిపోద్ది. తర్వాత నీళ్లు ఎంత వరవడిగా వస్తాయి అంటే, ఎవడైనా దాంట్లోకి వెళ్తే కనుక ఆ నీళ్లు వరవడికి మృత సముద్రంలోకి వెళ్ళి పడతారంట. కాబట్టి ఎవరు దాటలేదు. ఇది మూడో అధ్యాయం. అయ్యి బాబు, ఇప్పుడేంటి వరదలు వచ్చినాయి, ఈ వరదేమో 1-2 నెలలు ఉంటాయి, ఏం చేయాలరా బాబు ఇక్కడ అని ఆలోచిస్తే, అప్పుడు దేవుడు మూడో అధ్యాయంలో ఏం చేయమని చెప్పాడో మనం చూస్తాం. ఏం జరిగింది అని అంటే అది కూడా చెప్పేస్తాం కథలాగా. ఏం జరిగిందంటే, అయ్యా మీ గురుగారికి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఏం చేశాడయ్యా? కర్రను చూపించమన్నావు, చూపించాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది కదా. ఈరోజు నేను ఈ యోర్దాను నదిని ఆనకట్ట కట్టినట్లు కట్టి ఆపేస్తాను, నువ్వు దాటి వెళ్ళిపోతావు అని చెప్పాడు. ఇది మూడో అధ్యాయం. వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. 4వ అధ్యాయం దాటి అవతలకి వెళ్ళిపోయారు. 5వ అధ్యాయంలో వీళ్ళంతా సున్నతి లేని వాళ్ళు కదా, మగ పిల్లలందరికీ కూడా సున్నతి చేయి, అప్పుడు వీళ్ళు నా వాళ్ళు అవుతారన్నాడు. 5వ అధ్యాయం. ఆ సున్నతి అయిపోయిన తర్వాత పస్కా పండుగ చేయమని అడిగాడు. అయిపోయిన తర్వాత నేను ఇక మన్నాను కురిపించడం మానేస్తాను, ఈ భూమి నుంచి వచ్చే పంట మీరు తినటం మొదలు పెడతారు అన్నాడు. 6వ అధ్యాయంలో ఎరుకో పట్టణం మీద విజయం. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపల జాతవేనండి. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం లోపల 31 యుద్ధాలు చేశాడు యెహోషువ. ఎన్ని? అన్ని యుద్ధాలు గెలిచాడు, ఒక్క యుద్ధం తప్పించి. ఆ యుద్ధం అది ఎందుకు చేశాడంటే పొరపాటు ఎవడో చేశాడు, అందుకని. కాబట్టి మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా సిద్ధపాటు, 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా వాళ్ళు స్వాధీనం చేసుకోవటం. స్వాధీనం మొత్తం దేవుడిచ్చినటువంటి ఆ దేశాన్ని అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇక 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా ఈ దేశం అంతా స్వాధీనం చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, యెహోషువ ఈ 12 గోత్రాలకి పంచిచ్చే అన్నాడు. అందరికి పంచిచ్చేశారు. అందరికి, అయ్యా యోధా నువ్వు ఇక్కడుండు, అయ్యా రూబేను నువ్వు ఇక్కడుండు, అయ్యా యోసేపు మనిషి ఇక్కడుండు, ఎఫ్రాయిం ఇక్కడ ఉండండి అని మొత్తం పంచిచ్చేశాడు. 23వ అధ్యాయంలో ఇక చివరికి వచ్చాడు కదా, వాళ్ళు గురువుగారు చేసినట్లు ఈయన కూడా చేశాడు. అందరినీ కూడా కూర్చోబెట్టి నాయకులందరినీ ఈ నిలబడి ఏమన్నాడంటే, అయ్యా ఇంతకాలం మేము సేవ చేసాం, ఇంతకాలం ప్రభుకి నేను మా కుటుంబం అంతా కూడా పరిపూర్ణంగా సమర్పించుకొని చేసాం. మరి మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు సేవ, మీరు ఎవరితో ఉందాం అనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. నేనును నా ఇంటి వారము యెహోవాను సేవింతుము అనే ఒక మాట చెప్పి, మీరు ఎవరిని సేవిస్తారో ఆలోచించుకోండి అని చెప్పి 110 ఏళ్లకి యెహోషువ గారు చచ్చిపోయారు. మీకు యెహోషువ గారి కథ అంతా చెప్పా, యెహోషువ గ్రంథం అంతా కూడా చెప్పేశాం, అయిపోయింది. మీకు కొత్తగా తెలిసి అంటే సార్ నాకేం తెలియదు సార్ అంటానికి ఏం లేదు. ఇప్పుడు దీంట్లో 3వ అధ్యాయంలో అతి కీలకమైనటువంటి విషయం ఉంది, దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. 3వ అధ్యాయానికి మీరు బైబిల్ తీసి చూడండి, 17 వచనాలు ఉంటాయి. 3వ అధ్యాయంలో 17 వచనాలు. మీరు కనుక ఈ 17 వచనాలు జాగ్రత్తగా చదవగలిగితే నెమ్మదిగా, యెహోషువ గ్రంథం మొదట్లో ఉంటుంది పాప, ఎక్కడో చివరి తీస్తున్నాం మొదట్లో, నిన్నే 6వ పుస్తకం యెహోషువ గ్రంథం, 5వ పుస్తకం ఏమో ద్వితీయోపదేశకాండం, 6వ పుస్తకం. నేను చాలా తేడాగండి, మీ అందరి మొహాలు చూస్తాను నేను. మీరు డ్రామా వేస్తే కనుక అస్సలు కుదరదు, లేదంటే లేచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ కూర్చొని ఆటకాయతనంగా దేవుని వాక్యాన్ని చూడటానికి, వినటానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నాకు ఇష్టం ఉండదు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి నేను మీ దగ్గర కూర్చొని చెప్పండి చెప్తాను. నేను
నీ కొద్దిగా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పండి చెప్తాను. కానీ నేను ఎన్నో అంటే కనుక మాత్రం అయితే బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటే మాత్రం గోంబ వాయిస్తానంటాను. దేవుని వాక్యం అంటే విలువ ఇవ్వకపోతే, దేవుని వాక్యానికి నువ్వు పవిత్రతను ఇవ్వకపోతే నాకు నచ్చదు. మీరు అవిశ్వాసులైతే మీతో మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. మీరు మందు కొట్టి రోడ్ల మీద తిరిగే వాళ్ళైతే మీతో మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. మీరు ఇంత తెల్లతల బట్టలు వేసుకొని బైబిల్ ఇలా తిప్పుతూ మీరు చూడటానికి ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. బట్టలు కాదు మారాల్సింది, బతుకు మారాలి. బతుకు మారాలంటే వాక్యం లేకపోతే అవదు. మీరు ఎందుకు తెల్ల బట్టలు వేసుకున్నాను అనట్లేదు నేను. అది ఒక్కటి మారితే కాదు, తెల్ల బట్టలు వేసుకోవడం చాలా సులభం, పవిత్రంగా జీవితమే చాలా కష్టం. అది నేను చెప్తుంది. మీరు తెల్ల బట్టలు మానేయండి అట్లా, ఎందుకు వేసుకున్నారని నేనేమి ఎటకారంగా మాటలా. అది ఉన్నప్పుడు మన లోన మన బతుకు మరీ జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే తెల్ల బట్టలు వేసుకున్నావు కాబట్టి నిన్ను ప్రజలు చూసే విధానం వేరుగుంటుంది, అవునా కదా? మరి అలాంటి బట్టలు వేసుకొని నేను దేవుని బిడ్డను అని చెప్తూ మీరు నాటకాలు వేస్తే ఎవరి పేరు చెడ్డదవుతుంది కదా? అర్థమైంది కదా? అందుకు చెప్తున్నాను నేను. నువ్వు తాగుబోతావు అనుకో, నీతో మాట్లాడే తీవ్ర ఏర్కొంటుంది. నీకు బైబిల్ తీయటం రాదనుకో, నేను వచ్చి తీసి ఇస్తా, సహాయం చేస్తా. కానీ నేను క్వైర్ మెంబర్ని, నేను సింగర్ని, నేను తలబట్టలు వేసుకున్నానని చెప్తూ కూడా బైబిల్ని ఇటు తిప్పావు అనుకో, అస్సలు ఊరుకోను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో. అది విషయం చాలా జాగ్రత్తగా వినండి. లేదు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను సార్, ఎంత కఠినంగా మాడితే నాకు ఇష్టం లేదు సార్ ఏంటో అనంటే లేచి వెళ్ళిపో. నా బాణి ఇలాగే ఉంటుంది. నేర్చుకోవాలి మనం మాట్లాడే కొద్దిసేపు అయినా సార్. ఓకే, 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలు కనుక ఒకవేళ చదివితే ఒక మాట 10 సార్లు కనబడుతుంది. ఒక మాట ఈ 17 వచనాల్లోనే 10 సార్లు కనబడుతుంది. ఏంటి సార్ ఆ మాట అంటే మందసము. ఏంటిది? మందసము అనే మాట కనబడుతుంది. ఈ మందసము అనేది ఈ అధ్యాయానికి హీరో లాంటిది. మందసము అన్నది ఈ అధ్యాయానికి హీరో లాంటిది. మందసము అనేది ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. మందసం ఈ అధ్యాయాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది. ఈ 3వ అధ్యాయాన్ని యెహోషువ గ్రంథం మొత్తంలో ఒక స్థాయికి తీసుకురావడానికి కారణం ఏంటంటే మందసం. సార్ అసలు మందసం అంటే ఏంటి సార్? ఈ అధ్యాయంలో మాకు అర్థమైంది ఏంటంటే, యోర్దాను నదికి వరదలు వచ్చాయి, వీళ్ళు దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే మందసాన్ని బట్టి వీళ్ళు దాటగలిగారని మీరు చెప్తుంటే అర్థమైంది. ఇంతకీ మందసం అంటే ఏంటి సార్? మందసంలో ఏముంటాయి సార్? మందసానికి అంత ప్రత్యేకత ఏంటి సార్? ఇప్పుడు మందసం ఎక్కడుందా సార్? మనకి మందసం అవసరమా? ఇవి మనకు ఉండేటువంటి ప్రశ్నలు. మందసం ఇప్పుడు ఒకవేళ లేదనుకుంటే దీని గురించి మనం ఎందుకు చదవాలి? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికి మీకు జవాబు చెప్తా, చిన్న పిల్లవాడు చెప్పినట్టు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ప్రాముఖ్యం అని అంటున్నాను, దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. మందసం అనేది మన భాషలో చెప్పాలంటే పూర్వకాలంలో చెక్కపెట్లు వాడేవాళ్ళు. చెక్కపెట్టు తెలుసా? ట్రంక్ పెట్టి అంటారు కదా, ఆ చెక్కపెట్టులో ట్రంక్ పెట్టి అలా ఉంటుంది అనమాట. చెక్కపెట్టు ఎలా అంటే ఒక 3 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు, 2 అడుగులు ఎత్తు చెక్కపెట్టు. ఆ చెక్క పెట్టిని మందసం అంటారు. అయితే ఆ చెక్క పెట్టి కూడా ఏదో బర్మా టీక్ వుడ్డో లేకపోతే రోజు వుడ్డు అలాగే చేసింది కాదు. ఖచ్చితంగా ఆ మందసాన్ని తుమ్మ కర్రతో తయారు చేస్తారు. ఏ కర్రతో? మనకు తుమ్మ కర్ర విలువైందా? అసలు కాదు. కానీ ఎడారిలో దొరికేది అదే. సో దేవుడు మోషే గారితో ఏమన్నాడంటే, తుమ్మ కర్రతో ఈ చెక్కను ఈ పెట్టిని తయారు చేయన్నాడు. తుమ్మ బాగా చావ తేరింది అనుకోండి, తుమ్మ బాగా ముదిరిపోయింది అనుకోండి, నల్లగా అయిపోతుంది. కొమ్మ నల్లగా అయిపోతుంది. ఆ కొమ్మను కనుక మనం చెక్కి చేస్తే కనుక అది ఇనుప పెట్టిలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఇనుప పెట్టిలాగా ఉంటుంది. ఆ విధంగా పెట్టిని తయారు చేసిన తర్వాత బంగారపు రేకు లోన బయట కొట్టేమన్నాడు. లోన ఉన్నదేమో చెక్కది, తుమ్మ చెక్కతో ఉన్నటువంటి పెట్టి. ఆ పెట్టికి బయట లోన కూడా దేన్ని కొట్టేమన్నాడు? బంగారపు రేకు.
ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏం కనబడుతుంది? బంగారం కనబడుతుంది. కాబట్టి ఆ పెట్టె ఎలా కనబడుతుంది? బంగారపు పెట్టిలాగా ఉంటుంది. కానీ లోనే ఉంది చెక్క, పైన మూత ఉంటుంది. ఆ మూత కూడా అంతే, మూత కూడా చెక్కతో తయారు చేసి కింద పైన కూడా బంగారం రేకు కొట్టేస్తారు. ఇంకా బంగారం పెట్టి పైన ఆ పెట్టి ఉంటుంది కదా, పైన ఇటువైపు ఒక దేవదూత, ఇటువైపు ఒక దేవదూత. అర్థమైందా? సెరాఫులు అని అంటారే, కెరూబులు సెరాఫులు అంటారే. 6 రెక్కలు ఉంటాయి దేవదూతలకి. అర్థమైందా? ఈ దేవదూతలకు 6 రెక్కలు. 2 రెక్కలేమో ఇలాగా దేవుణ్ణి ఆరాధిస్తూ పైకి లేపినట్లు, 2 రెక్కలతో మొహం కప్పుకోవటం, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకోవటం. ఈ విధంగా ఇటు ఒక దేవదూత, అటు ఒక దేవదూత ఉంటే మధ్యలో చిన్న ప్రదేశం ఉంటుంది. ఆ పెట్టి మీద మూత మీద ఉంటుంది. దాన్ని ఒక విధంగా దయాసింహాసనం అంటారు. దయాసింహాసనం అదే ఊరినే తెలుసుకోండి అసలు తర్వాత ఏం జరుగుతుంది. సార్ ఇంతకీ ఆ పెట్టిలో ఏం పెడతారు సార్? ఆ పెట్టిలో 3 వస్తువులు పెడతారు. 3 వస్తువులు ఏమేం పెడతారంటే, ఒకటి మోషే గారికి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. 2 రాళ్ళు ఉన్నాయా? 2 రాళ్ళ మీద ఆజ్ఞలు చెక్కిచ్చారు కదా, ఆ 2 రాళ్ళు ఉంటాయి. ఇది నెంబర్ 1. రెండోది అహరోను గారి కర్ర ఉంటుంది కదా, ఆ కర్రకి చిగురు వచ్చింది దాన్ని. మూడోది ఒక చిన్న గిన్నెలో మన్నా. ఆ మన్నా పాడవకుండా దేవుడు చూశాడు. ఆ 3 ఉంటాయి అన్నమాట. ఇది మందసం. ఇది మందసం. మందసం దేవుని ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఎవరు వెళ్ళరు అక్కడికి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్తాడు. అయితే వీళ్ళు డేరాలు ఇప్పేసుకొని వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఇటు అటు 6 పట్టుకొని దాన్ని మందసాన్ని నడిపించుకుంటూ వెళ్తారు. ఇది మందసం. ఈ మందసం వాళ్ళని నడిపించింది అనమాట. ఈ మందసం యోర్దాను నదిని పాయలు చేయడానికి కారణమైంది. ఈ మందసం యోర్దాను నది దాటడానికి వాళ్ళకి దోహదపడింది. సార్ బాగుంది సార్. ఇప్పుడు మనం కూడా ఒక మందసం చేసుకుంటే పని అవుతుందా? ఇది మన వాళ్ళకి వచ్చేటువంటి ప్రశ్న. అయితే వాళ్ళకి మందసం ఏం చేసింది, అసలు మందసం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మందసం గురించి చూసిన తర్వాత ఈ అధ్యాయాన్ని ధ్యానం చేయడం మొదలు పెడతాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. మందసం అని మీకు చెప్పాను కదా, ఈ మందసంలో నేను మందసం దేంతో తయారు చేశారని చెప్పాను? తుమ్మకర్ర. తర్వాత ఇంకేముంటుంది దానికి? బంగారం. ఈ పెట్టిని తయారు చేసింది 2 పదార్థాలతో. ఏంటిది? ఒకటి తుమ్మకర్ర, రెండోది బంగారం. ఈ 2 కలిస్తే పెట్టేది. అర్థమైందా? ఆ పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. 10 ఆజ్ఞలు, అహరోను గారి కర్ర, మన్నా. ఇది టోటల్గా మందసం. ఇశ్రాయేలీలకి మందసము ఏమై ఉన్నదో జాగ్రత్త వినండి. ఇశ్రాయేలీలకి మందసం ఏమై ఉన్నదో ఆ మందసం మనకి ఎవరు చూపించారంటే, ఆ మందసం ఎవరంటే యేసయ్య. ఎవరు? ఎలా సార్? ఎలా సార్? మందసానికి యేసయ్యకి ఏం పొత్తు సార్? ఏం పోలికి సార్? హిబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆ పూజలు కానీ, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆ పరికరాలు కానీ, ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం కానీ ఎవరికి నీడగా ఉన్నదంట, ఎవరికి ఛాయగా ఉన్నదంట? యేసయ్యకి. ఇప్పుడు మందసం యేసయ్యకి ఏ విధంగా ఛాయగా ఉంటుంది అనేది చూద్దాం. మందసం 2 పదార్థాలతో చేశారు. ఏంటి మళ్ళీసారి చెప్పండి? తుమ్మకర్ర, బంగారం. తుమ్మకర్ర చవకబార, బంగారం విలువైంది. మీరు బాగా చెప్పేశారు. తుమ్మకర్ర చాలా చవక, బంగారం చాలా విలువైంది. అవునా కదా? 2 విపరీతమైనటువంటి గుణాలు కలిగినటువంటి పెట్టెది. అవునా కదా? యేసయ్య కూడా 2 విపరీతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఏంటి సార్ 2 విపరీతమైన గుణాలు అంటే, యేసయ్య మనందరిలాగా మనిషి. యేసయ్య మనందరిలాగా మనిషి, తుమ్మకర్ర లాంటోడు. అదేవిధంగా యేసయ్య దేవుడు, బంగారం లాంటోడు. యేసయ్య మనందరిలాగా మనిషి. యేసయ్య ఒక ప్రత్యేకమైనటువంటి దైవత్వం కలిగినటువంటి వాడు, దేవుడు. ఎలాగో చెప్తాను. 2 సందర్భాలు మీకు చెప్తాను. అంటే యేసు ప్రభువులో చాలా ఉన్నాయి, బైబిల్ మొత్తంలో ఉంటాయి యేసు ప్రభు జీవితం అంతా కూడా. కానీ 2 సందర్భాలు చెప్తాను. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేంలో. ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో. పశువుల పాకలో పుట్టిన వాడిని మహానుభావుడు అంటారా?
అనరు, అడుక్కునేవాడు అంటారు. లేకపోతే ఇల్లు లేనివాడు అంటారు, పేదోడు అంటాడు, నిరుపేద అంటారు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుకలో తొమ్మకర్ర లాంటిది ఏంటంటే ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాక. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగింది? ఆకాశంలో ఏమొచ్చింది? నక్షత్రం. ఇప్పుడు ఇక్కడ ఏ లైట్ ఎక్కడ పెట్టాలి అనేది అయ్యగారు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ బిల్డింగ్కి ఆయన ఓనరు, అరే ఇక్కడ ఈ లైట్ పెట్టరా అంటే పెడతారు, అక్కడ ఈ లైట్ పెట్టరా అంటే పెడతారు, అవునా? ఈ లైట్ ఆపారా అంటే ఆయన ఆపేస్తారు, ఈ లైట్ ఉంచడం అంటే ఉంచుతారు, అవునా కదా? ఏ లైట్ ఉంచాలి ఏ లైట్ ఉంచకూడదు ఆయన చెప్పుకుంటాడు. అర్థమైందా? బిల్డింగ్లో ఏ లైట్ ఉండాలి ఏ లైట్ ఉండకూడదు అని నిర్ధారించేది బిల్డింగ్ ఓనరు. ఏ నక్షత్రం ఉండాలి ఏ నక్షత్రం పీకేయాలని నిర్ణయించేది ఎవరు? మీకు అర్థమైంది కదా? ఆయన దేవుడు కాబట్టి ఆయన పుట్టంగానే ఒక నక్షత్రం పెట్టుకున్నాడు ఆయన. మీకు అర్థమైందా? ఆయన పుట్టంగానే ఒక నక్షత్రం పెట్టుకున్నాడు ఆయన. దాన్ని ఇంకెవడు కాదనలేడు. ఆయన దేవుడు, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉంది. ఆయన మనిషి, ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టాడు. ఇంకో సందర్భం కూడా చెప్పి అసలు సరే ఈ విధంగా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటని మీరు అడగొచ్చు, అది కూడా చెప్తాను. యేసు ప్రభు శిలువ మీద చనిపోయేటప్పుడు బాగా చీకటిగా ఏర్పడిందో 3 గంటలు. చీకట్లోంచి బయటకు వచ్చేప్పుడు బిగ్గరగా అరిసి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నా దేవా ఎందుకు నా చేయి విడిచేశావు? ఒక మనిషిగా విపరీతమైనటువంటి వేదన గుండా వెళ్తూ నన్ను ఎందుకు ఒంటరిని చేశావు, నన్ను ఎందుకు వదిలేశావు అని గట్టిగా అరుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన మనిషి అయితే 3 గంటల సేపు చీకటి ఏర్పడిందంటే లైట్ ఆర్పేశాడు. ఎవరు ఆర్పారు లైటు? 3 గంటల సేపు సూర్యుడు లైట్ ఆపేశాడు. ఆయన సూర్యుడు కనబడకుండా 3 గంటలు చేయగలిగేది ఎవరో? దేవుడు ఒక్కడే. ఆయన దేవుడు కాబట్టి లైట్ ఆర్పేసుకున్నాడు, ఆయన మనిషి కాబట్టి ఏడ్చాడు ఆయన. అర్థమైందా? మనిషి దైవత్వం, మానవత్వం దైవత్వం రెండు యేసయ్యలో ఉన్నాయి. ప్రపంచంలో చాలామందిని దేవుళ్ళు అంటారు, ప్రపంచంలో చాలామంది దేవతలను అంటారు. సార్ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటి సార్? యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటంటే యేసయ్యకున్నటువంటి ఈ గుణం ఇంకెవరికి లేదు. ఏంటి సార్ అని అంటే, యేసయ్య మానవుడు, యేసయ్య దేవుడు. ఆయనకు ఒక్కడిగా ఉంది అలాగా, ఇంకెవరికి లేదు అలాగా. పరిశుద్ధాత్ముడికి లేక అలాగా, యెహోవా దేవుడికి లేదు, అది యేసయ్యకు ఒక్కడికే ఉంది. కాబట్టి యేసయ్య ఒక్కడే మనకు రక్షకుడు అవ్వగలిగాడు. యేసయ్య ద్వారానే మనం ప్రార్థన చేయగలుగుతాం. యేసయ్య మన మందసం. ఎందుకు సార్ అని అంటారు. నేను ఇందాక హెలెన్ రోజావీరా గురించి చెప్పాను కదా. హెలెన్ రోజావీరా మాట నలుగురు రేప్ చేసినటువంటి ఆ అమ్మాయి విన్నది. ఎందుకని? హెలెన్ని 6 రేప్ చేశారు. హెలెన్ని 6 రేప్ చేశారు కాబట్టి ఓహో ఈమె నన్ను అర్థం చేసుకోగలుగుతుంది అని వినగలిగింది, లేకపోతే వినగలిగేది కాదు. యేసయ్య మానవుడు కాబట్టి, జాగ్రత్తమండి, యేసయ్య మానవుడు కాబట్టి మానవుడు ఎదుర్కొనేటువంటి ప్రతి శోధన, జాగ్రత్తమనండి, ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు, ప్రతి కష్టాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆయనతో చెప్పుకుంటే మనకు అర్థం అవుతుంది. చిన్న మాట చెప్తాను. కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు కదా, మీకు అర్థం అవుతుంది. 25 మంది ఉన్నారు క్లాస్లో. ఎంతమంది? 25 మందిలో 20 మంది పాస్ అయ్యారు, 5 ఫెయిల్ అయ్యారు. నేను కూడా ఫెయిల్ అయినాను అనుకుందాం. 5లో నేను ఒక్కడిని. ఇప్పుడు నాకు జాగ్రత్తమనండి, నాకు ఎవరు కనబడితే ఆదరణ వస్తుంది, ఎవరు కనబడితే చిరాకు వస్తుంది? నా క్లాస్మేట్లో పాస్ అయిన వాళ్ళు కనబడితే నాకేమొస్తుంది? చిరాకు వస్తుంది. నాకు ఎవరు కనబడితే ఆదరణ వస్తుంది కదా? మీకు అర్థమైంది కదా? ఫెయిల్ అయిన వాడిని ఆదరించగలిగేది ఎవరో? ఇంకో ఫెయిల్ అయినవాడు. కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు అతన్ని ఆదరించగలిగేది ఎవడో? ఇంకో కడుపు నొప్పి వచ్చినవాడు. మీకు అర్థమైంది కదా? ఆడోళ్ళు అప్పుడప్పుడు ఇంట్లో ఈ డైలాగ్ వేస్తారు. ఏమని అంటారు? మగవాళ్ళని చూసి మీకేం తెలిసాయా మా బాధలు అంటారు. ఎందుకంటారు ఆ మాటలు అంటే, ఆ మగోడు డాక్టర్ అయి ఉండొచ్చు, ఆ మగోడికి ఆడది ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన అనుభవించాడా?
లేదు. కాబట్టి ఆయనకు అర్థం అవుద్దా? లేదు. యేసు ప్రభు దగ్గరకు వచ్చేప్పటికీ అలాంటి సమస్య లేదు. మీరు అనొచ్చు, యేసయ్యా నన్ను మా ఇంట్లో వాళ్ళే మోసం చేశారు, నా మిత్రులే మోసం చేశారు అని అంటే, అవునా నాకు కూడా తెలుసులే అంటాడు. నీకు ఎలా తెలుసు? నేను 12 మందిని ఏర్పరచుకుంటే అందులో వాడు మోసం చేశాడు నన్ను, కాబట్టి నాకు తెలుసు మోసం చేస్తే ఎలా ఉంటుందో. యేసయ్యా నేను మంచి పని చేస్తున్నాను, నేను చాలా మంచి పని చేస్తున్నాను, కానీ ప్రజలు ఆ మంచి పనిని తప్పుగా అర్థం చేసుకొని నా మీద రేలుపైన పుకార్లని లేపుతున్నారు, అది చాలా కష్టంగా ఉంది ప్రభా. అవునా? అది నాకు కూడా తెలుసు. నీకు ఎలా తెలుసు? సమరయ స్త్రీకి నేను సువార్త చెప్తూ ఉంటే నా సొంత శిష్యులే నా మీద రౌడు పడ్డారు, నా మీద అనుమానించారు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. యేసయ్యా మరి నాకు కష్టమైనటువంటి పరిస్థితి. తమ్ముడు, ఆ వీడియోగ్రాఫర్ గారు, బాబు కూర్చొని వాక్యమే, నేను సిగ్గుపడదు, వాళ్ళు నిన్నేం తిట్టరు, నేను చూసుకుంటా. ఇది వాక్యం కదా, పెళ్ళో ఏదో అయితే కనుక నువ్వు అలా వీడియోలు తీస్తే ఒక అర్థం ఉంటుంది. కూర్చో తమ్ముడు, నువ్వు సిగ్గుపడద్దు. నేను చాలా మర్యాద చెప్పాను, నేను నా ఒరిజినల్ లాంగ్వేజ్ కాదు ఇది, ఎంత మర్యాద చెప్పాను. కూర్చో, గుడ్ బాయ్, చాలా మంచిగా. బాబు నువ్వు కూడా కూర్చో, నేనేం కథలను ఎక్కడ ఉంటాను, ఎక్కడ కథలను ఎక్కడ ఉంటాను. 2 కుర్చీల మీద కూర్చోండి, వాక్యమేనండి, అదే జీవితం బాగుపడుతుంది. దాని గురించి వరే వద్దు, అది ఎక్కడ పోదు. ముఖ్యం మన వాళ్ళు వీళ్ళు, ఆన్లైన్ వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అసలు. వీళ్ళు ఇక్కడ కూర్చొని కష్టపడి వచ్చారు కదా, వీళ్ళు ఇంపార్టెంట్. ఎక్కడ కథలని ఎక్కడ ఉంటాను, జాగ్రత్త. వాక్యం మీరు కూడా వినండి, అది విషయం. బాబు తలకాయలు పట్టేసుకోవద్దు బాబు, నువ్వు మామూలు కూర్చో, చేతిలో బైబిల్ పట్టుకో, బాగుంటుంది వాక్యం. రైట్, జాగ్రత్త. నాకు వాక్యం ముఖ్యం, ఈ హంగులు ఈ పెద్ద ఇంపార్టెంట్ కాదు, వాక్యం చాలా ముఖ్యం. ఓకే రైట్. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభా అతి కష్టమైన సమయంలో నాకు ఎవరు లేరు ప్రభా అని అంటే, గెత్సెమనే తోటలో నా పరిస్థితి అదే. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. నీ జీవితంలో వచ్చిన ప్రతి శోధన, ప్రతి శ్రమ యేసు ప్రభు వారు ఏదో కోణంలో దాన్ని కూడా అనుభవించాడు. కాబట్టి ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. ఆయన మనిషి ఆయన అర్థం చేసుకోగలడు. రెండోది ఏంటంటే, ఆయన మనిషి కాబట్టి నీ సమస్యను అర్థం చేసుకుంటాడు. జాగ్రత్తగానండి, మనిషి కాబట్టి నీ సమస్యను అర్థం చేసుకుంటాడు. దేవుడు కాబట్టి నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాడు. మీకు అర్థమైంది కదండి? మనిషి కాబట్టి ఫస్ట్ నువ్వు చెప్తుంటే వింటాడు ఆయన. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, నువ్వు ఎదుర్కొనేది ఏంటో నాకు అర్థమవుతుంది. నేను కూడా అలాంటి శోధన గుండా వెళ్ళిన వాడినే. యేసయ్య మన వల్లే అన్ని విషయాల్లో శోధింపడ్డాడంట. కానీ ఒకే ఒక తేడా. ఏంటి ఆ తేడా అంటే, శోధనలో ఒత్తుల్లో చాలాసార్లు మనం పాపం చేసాం, కానీ యేసయ్య ఎప్పుడు పాపం చేయలేం. ఆయన మనిషి, శోధనలో గుండా వెళ్ళిన మనిషి. అయితే ఆయన దేవుడు కాబట్టి మన శోధనకి పరిష్కారాన్ని ఇస్తాడు, మన శ్రమకు పరిష్కారం ఇస్తాడు. ప్రపంచంలో ఇంకెవరున్నారండి ఇలా రెండు ఉన్నవాళ్ళు? ఎవరున్నారండి? ఎవరు లేరండి, ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే. తుమ్మ చెక్క ఆయన మనిషి, బంగారం ఆయన దేవుడు. అర్థమైంది కదండి? రెండోది, దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చారు? అరే ఈ 10 ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలరా, ఈ 10 ఆజ్ఞల్లో ఏమన్నా తేడా వస్తే కనుక మీరు పోయినట్లేరా అని చెప్పడానికని ఇచ్చారు 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు వాళ్ళని ఏమన్నా బాగు చేసినా చేయలా. ఏం చేయగలిగిందంటే 10 ఆజ్ఞలు బట్టి వాళ్ళ తప్పు ఏంటో మీకు అర్థమైంది. ఉదాహరణ చెప్తాను. థర్మామీటర్ తెలుసు కదా మీకు? థర్మామీటర్ తెలుసా? ఎందుకు ఉపయోగిస్తారు కదా? మీకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, నోట్లో థర్మామీటర్ పెట్టారు, బయటికి తీశాడు. అర్థమైందా? తీసి, అయ్యా నీకు 102 జ్వరం ఉంది, లేకపోతే 104 జ్వరం ఉంది అని అన్నారు. థర్మామీటర్ నోట్లో పెట్టకముందు బాగుంటుందా? థర్మామీటర్ బయట తీసిన తర్వాత నీకు 102 ఉంది, 104 ఉన్నది అని చెప్పినప్పుడు బాగుంటుందా? చెప్పండి నాకు. బయట తీసిన అది ఏం స్టార్ట్ అవుద్ది? టెన్షన్ స్టార్ట్ అవుద్ది. థర్మామీటర్ మీకు
భయాన్ని పోగొట్టిందా, భయాన్ని పెంచిందా? కదా కదా. ధర్మశాస్త్రం థర్మామీటర్ లాంటిది. ధర్మశాస్త్రం థర్మామీటర్ లాంటిది. ఎందుకంటే భయాన్ని కలిగిస్తుంది. నువ్వు తప్పు చేశారా అని చెప్పుద్ది. మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల యొక్క తప్పులెత్తి చూపించింది. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చేసి, అర్థమైందా? ఆ ధర్మశాస్త్రం వలన మనకు వచ్చిన జ్వరం ఉన్నదే, ఆ జ్వరం పోయే ట్యాబ్లెట్ అయి కూర్చున్నాడు ఆయన. అర్థమైందా? ట్యాబ్లెట్ వేసుకోగానే జ్వరం పోద్ది కదా. జ్వరం పోయిందో లేదో ఎవరు చెప్తారు? డాక్టర్ గారు ఎలా చెప్తారు? ఇప్పుడు థర్మామీటర్ అవసరమా లేదా? అవసరమే. ఎందుకు అవసరం? నీకు జ్వరం ఉందా లేదా చెప్పడానికి. కానీ జ్వరం పోగొట్టేది ఏది? యేసయ్య అనే ట్యాబ్లెట్. ఆ యేసయ్య మనకున్నాడు. అర్థమైంది కదండి? ఇప్పుడు మాట, జ్వరం పోయింది, థర్మామీటర్ పడేయచ్చా మనం? పడేయకూడదు. ఎందుకని? వచ్చిందో లేదు చూసుకోవడానికి. అర్థమైంది కదా? పాత నిబంధన అంతా థర్మామీటర్ అయితే కొత్త నిబంధన అంతా కూడా ట్యాబ్లెట్. ఇప్పుడు మనం పాత నిబంధన చదవాలా లేదా? ఎందుకని? జ్వరం వచ్చిందో లేదు తెలుసుకోవడానికి. అర్థమైంది కదా? జ్వరం వచ్చిందని తెలిస్తే కనుక మనం ఎవరి దగ్గరికి వచ్చేయాలి? యేసయ్య అనే ట్యాబ్లెట్ దగ్గరికి వచ్చేయాలి. అర్థమైంది కదా? ఇది రెండోది. ఇక మూడోది, అక్కడ అహరోను గారి కర్ర ఉంది కదా. కర్ర అన్న మాట విన్నారు కదా. కర్రకి కొమ్మకి తేడా ఏంటి? కర్రకి కొమ్మకి తేడా ఏంటి? కొమ్మేమో చెట్టుకుంటుంది, కర్రేమో చెట్టు నుంచి వేరైపోయింది. కొమ్మలో జీవం ఉంటుంది, కర్రలో చచ్చిపోయింది. కర్ర చచ్చిపోయింది కాబట్టి కర్ర అన్నారు, కొమ్మ చచ్చిపోయింది కాబట్టి కర్ర అన్నారు. ఇది అహరోను గారి కర్ర చచ్చిపోయింది. అది ఆ చచ్చిపోయినటువంటి ఆ కర్రను తీసుకెళ్ళి మందసం పక్కకు పెడితే తెల్లారుజాం కల్లా చిగురు వచ్చిందంట. రెండోది, దానికి పువ్వులు వచ్చాయంట. మూడోది, దానికి మొగ్గలు వచ్చాయంట, కాయలు కూడా వచ్చేసి. చావులోంచి జీవాన్ని తీసుకొచ్చాడు. చావులోంచి జీవాన్ని ఎవరు తీసుకురాగలరు? యేసు ఒక్కడే. ఎందుకంటే చచ్చిపోయి బయటకు వచ్చింది ఆయన ఒక్కడే కాబట్టి. మీకు అర్థమైంది కదా? చచ్చిపోయి బయటకు వచ్చింది ఆయన ఒక్కడే కాబట్టి ఇంకెవరు చేయలేడు ఆ పని. మీకు అర్థమైంది కదండి? యేసు ఒక్కడే అని ఎందుకు చెప్తున్నాను చూడండి. చచ్చిపోయి బయటకు వచ్చింది ఆయన ఒక్కడే కాబట్టి చావులోంచి జీవాన్ని తీసుకురాగలిగేది యేసు ఒక్కడే. అర్థమైందా? మన జ్వరానికి, ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి జ్వరానికి ట్యాబ్లెట్ ఎవరు? యేసు ఒక్కడే. ఎందుకంటే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చి మనము నెరవేర్చిన దాన్ని తన నెత్తి మీద వేసుకొని మనకు బదులుగా ఆయన చచ్చిపోయి మనకు ట్యాబ్లెట్ కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయమంటాడంటే యేసు అనే ట్యాబ్లెట్ వేసుకో, జ్వరం అనే పాపం పోద్ది అని అన్నాడు. అర్థమైంది కదా? ఇక మూడోది ఉంది. ఏంటది? మన్నా అంటే ఏంటి? పరలోకం నుంచి దేవుడు పంపించినటువంటి ఆహారం. అసలు మీకు మన్నా అంటే ఏంటి తెలుసా? విచిత్రం అనిపిస్తుంది. మన్నా అంటే ఏంటో తెలిస్తే నవ్వుకుంటారు. ఎలాగంటే మొట్టమొదటిసారి ఆకాశం నుంచి మన్నా కురిసింది కదా, ఏదో తెల్లగా ఉండేదంట. మంచు పడినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండేదంట. వీళ్ళు గిన్నెలో ఎత్తుకుంటా ఉన్నారు, ఆడోళ్ళు మగవాళ్ళు అంతా గిన్నెలో ఎత్తుకుంటున్నప్పుడు ఎవడైనా ఆడే మాట్లాడారు, అరే ఇదేంట్రా, అరే ఇదేంట్రా, ఇదేంట్రా, ఇదేంట్రా అని ప్రతివాడు ఇదేంట్రా అని కొద్దిసేపు అనుకున్నాక ఇక దీనికి ఇదే పేరు పెట్టేద్దాంరా అనుకున్నాడు. ఏంటి ఆ పేరు? ఇదేంట్రా. ఏంటదే? ఇదేంట్రా. మీరు చెప్పాలి ఏంటి ఆ పేరు? ఏంటి మళ్ళీ చెప్పండి. ఇదేంట్రా అని మనం తెలుగులో ఎలా అంటామో ఇదేంట్రా వాళ్ళ భాషలో మన్నా. మీకు అర్థమైందండి? ఇదేంట్రా అనేది వాళ్ళ భాషలో మన్నా. దానికి మన్నా అని పేరు పెట్టేశారు అంతే. మన్నా అంటే ఏదో చాలా పవిత్రమైంది అనుకుంటాం. మన్నా అంటే ఇదేంట్రా అని అర్థం. అర్థమైందా? అయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏమంటారంటే అయ్యా మీకు మన్నాని మోషే ఇవ్వలా. మన్నాని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు పరలోకము నుంచి మీకు పంపించిన ఆహారమే మన్నా. అదేవిధంగా పరలోకం నుంచి నన్ను పంపించాడు, నేనే మీ మన్నా.
ఏసే అన్నమాట, నేనే మేమన్నా. అలంకారప్రాయంగా అంటే సాదృశ్యంగా నా శరీరం తిని నా రక్తము తాగినటువంటి వారు దేవుని నుంచి వచ్చినటువంటి నన్ను స్వీకరించినట్లు. ఇప్పుడు చూడండి అందుట్లో అన్నీ ఎలా సెట్ అయిపోయానో. చెక్కేమో ఆయన మానవత్వం, బంగారమేమో ఆయన దైవత్వం, ధర్మశాస్త్రం ఏమో మనం నీతిమంతులుగా చేసేటువంటి ట్యాబ్లెట్, అహరోని కర్ర ఏమో చావులోంచి జీవములోకి నడిపించేవాడు, మన్నా ఏమో మన అనుదినము నడిపించేటువంటి వాడు ఆహారంగా. ఇదండి మందసం అంటే. మీకు ఒకటి బాగా అర్థమైంది కదండి. ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తారయ్యా, మీరు దాన్ని చూసుకుంటూ వచ్చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మందసం అంటే మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీకు 17వ వచనంలో మనం వరుసగా చదువుకుంటూ ఈ మందసం మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది అని చూద్దాం. ఇప్పుడు చిన్న మాట, పాత నిబంధనలో వాళ్ళు మందసాన్ని వాడారు. మనం కొత్త నిబంధనలో దేన్ని వాడతాం చెప్పండి? దేన్ని? యేసయ్యని. ఎవరిని? యేసయ్య ఉన్నప్పుడు మనకు మందసం అవసరమా? మరి ఎవరు కావాలి మనకి? కదా, అవునా కదా? యేసయ్యలో మన మందసాన్ని చూస్తాం. యేసయ్య మన మందసం, అవునా కదా? కాబట్టి ఇప్పుడు మందసం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. మనం ఎవరిని పెట్టుకోవాలి? యేసయ్యని పెట్టుకోవాలి, అవునా కదా? యేసయ్య మన మందసం. వాళ్ళని మందసం ఏ విధంగా నడిపించిందో మనల్ని ఎవరు నడిపిస్తారు? యేసయ్య నడిపిస్తారు. మీకు పక్క అర్థమైంది కదా. సో ఇప్పుడు మందసం గురించి ఎతకాల్సిన పని లేదు, కానీ మందసం గురించి చదువుకోవాలి. ఎందుకంటే మందసం ద్వారానే మనకు విషయాలు అర్థం అవుతాయి కాబట్టి. అర్థమైందా? మనం మందసాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు, యేసయ్యని వెంబడించాలి. ఎందుకంటే ఆయన మనమునుగా ఉన్నది కాబట్టి. ఇప్పుడు చూద్దాం, మీరు బైబిల్ తీసి చూడండి. ఇప్పుడు దాకా నేను పరిచయం చేశాను, దగ్గర 40 నిమిషాలు పట్టింది. 40 నిమిషాలు పరిచయం చేశాను సార్. ఇప్పుడు 40 నిమిషాలు మీరు పరిచయం చేశారంటే ఎంతసేపు చెప్తారు సార్ అంటే చెప్పండి. మహా అయితే 20 నిమిషాలు అయిపోతుంది. మనకి పరిచయం అయిపోతే పాఠం పెద్ద ఎక్కువసేపు పడదు, టక్కడక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఏది? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షితిము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకు మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. మనము 1వ వచనం నుంచి 6వ వచనం దాకా దేవుని సన్నిధి అనే మాట మీద మనం నేర్చుకుంటాం. దేని మీద? దేవుని సన్నిధి. ఇప్పుడు మీరు యోర్దానుని దాటలేని పరిస్థితిలో ఉన్నారు. అదో పెద్ద వరదని ఎవరో దాటలేరు. ఇలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మన జీవితంలో ఎటెల్లాలో తెలియనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది యవనస్తులు ఉన్నారు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మీలో కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మా పిల్లల్ని ఎలా పోషించాలి? మీలో కొంతమంది సేవకులు ఉన్నారు, పరిచర్యను ఎలా ముందుకు నడిపించాలి? ఇది మీ జీవితానికి యోర్దాను. ఇది మన జీవితానికి యోర్దాను. మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య మనము దాటలేని యోర్దాను. ఈ దాటలేని యోర్దాను ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ 2 వచనాల్లో ఒక్క విషయాన్ని మీకు చెప్తాను. ఏంటనంటే, యెహోషువ గారు పొద్దున్నే లేచి ఆ తర్వాత ప్రజలకి ఆజ్ఞాపించడం మొదలుపెట్టాడు. ఎందుకని? యెహోషువ గారు పొద్దున్నే లేచిన తర్వాత ఆ పొద్దున్నే యెహోషువ గారితో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఆ దేవుని మాటల్ని ప్రజలకి అందించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం కూడా యెహోషువ గారిలాగా జీవించడం మొదలు పెట్టాలి. ఎలా అంటే, ఇప్పుడు వాయించే వాళ్ళు ఉన్నారే, తమ్ముడు నువ్వు వాయించేవాడుగా, ఏం వాయిస్తావు? ఎలాగ పేరు చెప్పా, తబలా వాయిస్తావు. ఇప్పుడు తబలా వాయిస్తావు కదా, నిన్ను చిన్న ప్రశ్న అడుగుతాను. తబలా సరిగ్గా చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ అనమాట ఇది. కరెక్ట్గా టైం సెట్ అయింది. ఇప్పుడు పర్లేదు, నిన్నేమంటలేదు, నేను మామూలు మాట. స్పీకర్కి మైక్ ఇచ్చేటప్పుడు వీడు ఇంతసేపు మాడతాడు, అంతసేపు బ్యాటరీ ఉందా లేదా ఎప్పుడు చూడాలి?
కదా కదా ఈ మధ్యలో చూస్తే ఇదే వచ్చింది తలనొప్పి. ఇప్పుడు నేను మామూలు నేల మీద ఉన్నాను కాబట్టి సరిపోయింది. నేనే గాల్లో ఎగిరేవాడిని అనుకోండి పరిస్థితి ఎలా ఉంటుంది? అవునా కదా? అయితే ఇంతకీ కుర్రని అడగదలుచుకుంది ఏంటంటే, నీ తబల ట్యూన్లో ఉందా లేదా చెక్ ఎప్పుడు చేస్తావు? పాటకు ముందా మధ్యలోనా? ముందే కదా. ఎందుకని? చివరి చేయొచ్చుగా. జాగ్రత్తమేనండి. నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి దేవుడు అనుగ్రహించిన ఉదాహరణ ఏంటిది? మైకి ఇప్పుడు అయిపోవడం. ఇంతకంటే అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉండదు. ఎందుకు మధ్యలో ఆగిపోయిందంటే వాళ్ళు ముందు చూసుకోకుండా నాకు ఇచ్చారు. అర్థమైందా? తర్వాత ఆయన్ని అడిగాను, తబలా ఎప్పుడు చెక్ చేస్తావా అంటే, ముందు చెక్ చేస్తాను సార్, ఆ తర్వాత పాడతానండి అని అన్నాడు. ప్రతిరోజు పొద్దున్నే మన జీవితాన్ని దేవుని సన్నిధిలో చెక్ చేసుకోవాలి. అప్పుడు ముందుకెళ్ళాలి. మీకు అర్థమైంది కదా? ఫోన్ పొద్దున్నే ఛార్జ్ చేస్తాం, ఆ తర్వాత రోజంతా వాడుకుంటాం. పెట్రోల్ పొద్దున్నే పోస్తాం, ఆ తర్వాత రోజంతా వాడుకుంటాం. పొద్దున్నే కడుపు నిండా తినేస్తాం, ఆ తర్వాత రోజంతా పని చేసుకుంటాం. అదేవిధంగా మన గుండెకాయకి దేవుని వాక్యం అనే ఆహారం పెట్టేస్తే రోజంతా బతికేస్తుంది అది. మీకు అర్థమైంది కదండి? చాలా చిన్న పాఠం. రోజు అన్నం తింటా నాకు చిరాకు అంటే ఎవడేం చేయలేడు. ఎవడన్నా ఏం చేస్తాడు? పళ్ళు ఎప్పుడు తోముకుంటారు మీరు? ఎప్పుడు తోముకుంటారు? పొద్దున్నే. సార్ నాకు టైం లేదు సార్, 2 రోజుల నుంచి పళ్ళు తోముకోవట్లేదంటే ఆడుతూ నువ్వు మాడతావా? ఎందుకని మాట్లాడో కదా. పళ్ళు తోముకోపోతే నోరు కంపుకు వస్తుంది, హృదయానికి వాక్యాన్ని ఇవ్వకపోతే జీవితం కంపు వస్తుంది. మీకు అర్థమే ఉదాహరణ చెప్తున్నాను. దీన్ని ఇంకెవరు తగ్గించలేరు. సార్ రాయితీ ఏమి లేదా సార్, వారానికి ఒకసారి పళ్ళు తోముకునే పద్ధతి ఏమి లేదు సార్ అని ఎవడు అండో ప్రతిరోజు తోముకోవాల్సిందే. సార్ వారానికి ఒకసారి బైబిల్ చదువుతానంటే కుదరదు. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతిరోజు చెస్ట్ చేయాలా, లేకపోతే ఓ రోజు వారానికి ప్రతిరోజు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా? పాటకి మధ్యలో కూడా చెక్ చేసుకుంటారు. అవునా కదా? ఎందుకని? పాట బాణీని బట్టి. చూసారా అది? మన జీవితం కూడా అంతే. ప్రతిరోజు ఉదయాన్నే వాక్యంతో మనం నింపుకోవాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. అయితే వాక్యముతో బతకటం, వాక్యము ప్రతిరోజు ఉండటం అన్నదానికి ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మాది ఈ ఊరే, మాది తంగిడిముడి పెన్షన్ లైన్. అయితే తంగిడిముడి అవతల పెన్షన్ లైన్ మాది. అయితే నా మిత్రుడు ఉండేవాడు, వాడి పేరు సురేష్. వాడు చచ్చిపోయాడు, చిన్నప్పుడే చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయే రోజు వాడు ప్రాణం పోయే రోజు అనమాట. ఆ ప్రాణం పోయే రోజు కూడా బైబిల్ చదవమని అడిగాడు. మేము చదువుతూ ఉంటే ఆడు వినేసేసి అమ్మయ్య అని ప్రార్థన చేసుకొని, అరే ఎందుకురా ఈ అధ్యాయం చదవమన్నావు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఎందుకురా చదవమన్నావు నువ్వు అని అంటే, అరే నేను మారు మనసు పొందినటువంటి కొన్ని దినాల తర్వాత దేవుడితో ఒక వాగ్దానం చేశాను. ఏమనంటే, ప్రభువా రోజు పొద్దున్నే లేచి మొట్టమొదటి నీ వాక్యం చదివి ఆ తర్వాత రోజంతా నేను జీవితాన్ని గడుపుతాను అని దేవుడితో వాగ్దానం చేశా. ఈరోజు నేను చచ్చిపోతానని తెలుసు, నా ఒంట్లో బాగాలేదు, నేను చచ్చిపోతానని తెలుసు, నా కిడ్నీలు పనిచేయట్లేదు, నేను చచ్చిపోతానని తెలుసు. ఒకవేళ నేను ఈరోజు వాక్యం చదవకుండా చచ్చిపోతే దేవుడి దగ్గర మొహం ఎలా పెట్టుకోవాలా అని ఆ మాట చెప్పి 20 నిమిషాల తర్వాత చచ్చిపోయాడు. అర్థమైందా? మా అత్తగారు చచ్చిపోయే రోజు జరిగిన విషయం. ఆవిడ 12 గంటలకు చచ్చిపోయింది. ఉదయం 11 గంటలకి వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటే ఆవిడతో ఫోన్లో మాట్లాడుతుంది. అమ్మ ఏం చేసావు పొద్దున్నే లేచి అంటే, అమ్మ రోజు 30 అధ్యాయాలు. ఎంత? రోజు 30 అధ్యాయాలు చదువుకుంటాను. ఓ 3 అధ్యాయాలు చదివితే పుస్తకం అయిపోద్ది కాబట్టి 3 అధ్యాయాలు కూడా చదివేశాను. యెషయా గ్రంథం చదివింది ఆ రోజు ఆవిడ. 33 అధ్యాయాలు చదివేశాను నేను. అర్థమైందా? తర్వాత ఇవన్నీ పనులు చేసుకుంటున్నానంటే, అమ్మ ఆవిడకి 83 ఏళ్ళు. ఇంత ముసలిదానివి అంత బైబిల్ చదవటం ఎవరి కోసం అంటే ఆవిడ అన్నమాట ఏంటి తెలుసా? నేను బైబిల్ చదివేది ఎవరి కోసమే కాదు, నా కోసం. ఆ విధంగా ఆవిడ బైబిల్ చదివి, అర్థమైందా, 11 గంటల 20 నిమిషాలకు ఇట్లా ఫోన్లో మాట్లాడి
12 గంటలు చచ్చిపోయింది ఆవిడే, 12 గంటలు చచ్చిపోయింది ఆవిడ. ఈ అన్ని ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బతిమలాడటానికి ఒక్క విషయం, ప్లీజ్ దయచేసి బైబిల్ రోజు చదువుకోండి, బైబిల్ రోజు చదువుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు మారు మనసు పొందక ముందు మీ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. మీరు మారు మనసు పొందక ముందు మీ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. మీకు జబ్బు వచ్చినప్పుడు మీ పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. అయితే మీ జీవితం కొనసాగించడానికి మీరు చేసుకోవాలి ప్రార్థన. మీకు అర్థమైంది కదండి? మీ జీవితాన్ని కొనసాగించడానికి అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, నేను ఎలా జీవించాలో చెప్పండి అంటే, నాకు ఆకలేస్తుంది మీరు అన్నం తినండి అన్నట్లు ఉంటుంది. నాకు ఆకలేస్తుంది మీరు అన్నం తినండి అని. మీకు అర్థమైందా? కొన్ని ప్రార్థనలు మనమే చేసుకోవాలి. పేతురు, యోహాను, యాకోబు గెత్సెమనే తోటలో శోధనలో పడిపోయి నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు వారు నిద్ర లేపి అన్నమాట ఏంటి తెలుసా? మీరు శోధనలోకి వెళ్ళిపోకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండిరా అన్నాడా, లేకపోతే నేను చేస్తాను మోకరించండిరా అన్నాడా? అది పక్క అర్థమైంది కదా. సో ఇది 2 వచనాల నుంచి మనం నేర్చు. 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. 2 మాటలు నేర్చుకుందాం. ఒకటి చూడటం, రెండోది వెంబడించడం. మొదటిది ఏంటి? చూడటం. రెండోది ఏంటి? వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుందాం. వాక్యం చదివేసి వెళ్ళిపోతే కాదు. వాక్యానికి ఉన్నటువంటి పని ఏంటంటే, వాక్యము చదువుకుంటే పని అవదు, అన్వయిస్తే పని అవుతుంది. ట్యాబ్లెట్ ఇస్తారు కదా డాక్టర్ గారు, ఏం చేయాలి? కొనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? వేసుకోవాలి. అర్థమైందా? ట్యాబ్లెట్ వేసుకుంటే పని చేస్తుంది. అదేవిధంగా వాక్యము జీవితంలో పాటిస్తే పని చేస్తుంది, పాటించకపోతే పని చేయదు. మీరు చూడాలి, దాన్ని వెంబడించాలి. మందసాన్ని చూడండి, దాన్ని వెంబడించండి. చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం. ఎర్ర సముద్రం దాటడానికి యోర్దాను నది దాటడానికి తేడా ఉంది. ఎర్ర సముద్రం దాటడం అనేది ఒక విశ్వాసి అవటంతో, దానికి ఇశ్రాయేలీలు చేసింది ఏం లేదు. మోషే ఒక్కడే కర్ర పైకి ఎత్తాడు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ అలా కాదు. ఏమన్నా తెలుసా? మీరు చూడాలి, దాన్ని అందరూ చూడరే, అందరూ చూడాలి. చూస్తున్నారా? చూడండి. తర్వాత దాన్ని అందరూ వెంబడించండి. అక్కడికి ఇక్కడ తేడా ఉంది. అది అవిశ్వాసుల్ని విశ్వాసంలోకి తీసుకురావటం అయితే, ఇది విశ్వాసులను ముందుకు నడిపించడం. మీకు అర్థమైంది కదండి? విశ్వాసాన్ని నెమ్మదిగా చెప్తున్నాను అందుకనే. కాబట్టి మీ జీవితంలో మార్పు రావటం అనేది ఎర్ర సముద్రం దాటడానికి, యోర్దాను నది దాటడానికి తేడాలాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూర్లు ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమును సమీపముగా మీరు నడవరాదు. మీరు ఎక్కడైనా సరే ఇలాంటి మీటింగులకి వెళ్తారు కదా, జాగ్రత్త వినండి. మీటింగ్ ఎంత పెద్దదైతే ఇలా చూస్తారు. మీటింగ్కి ఒకవేళ 1,00,000 మంది వస్తే స్టేజ్కి మొదట కూర్చున్న వాళ్ళకి 10 అడుగులు వదిలేస్తారు. 10 అడుగులు. ఇప్పుడు ఇంత ఖాళీ ఎందుకు వదిలేశారు? ఇంత ఖాళీ ఎందుకనంటే, అందరికీ నేను కనబడాలంటే ముందు ఖాళీ వదిలేయాలి. మందసం 20 లక్షల మందికి కనబడాలి. ఎంతమందికి? అందుకని దేవుడు ఏమన్నాడంటే 2000 కొలమూరలు వెనక్కి వెళ్ళి అన్నాడు. అంటే ఎంత దూరం తెలుసా? 1 కిలోమీటర్. ఎంత దూరం? కిలోమీటరు. 20 లక్షల మంది వెనక్కి వెళ్ళిపోయి అలా చూస్తే ప్రతి ఒక్కడికి ఏం కనబడుతుంది? ఆ మందసాన్ని చూస్తూ మీరు రండి. అందరూ చూడాలి. నా తరపున నువ్వు చూడరా అంటే అవ్వదు. ఉదాహరణకి నలుగురు వెళ్ళాం. ఎక్కడికి? కళ్ళ డాక్టర్ దగ్గరికి. ఎవరి దగ్గరికి? నలుగురికి కళ్ళు కనబడట్లా. డాక్టర్ ఎంతమందికి టెస్ట్ చేయాలి? ఎవరికంటే వాళ్ళకి చేస్తే అవదా? ఇప్పుడు మీకు అర్థమైందా? నలుగురికి టెస్ట్ చేయాల్సిందే. అదేవిధంగా
దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుని వెంబడించాలి. నువ్వు చూడరా నీ వెనకాల వస్తా అంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు చూసి ఆయన్ని వెంబడించాల్సినటువంటి పరిస్థితే. ఇప్పుడు మనం చూసే విషయం ఏంటి? మొదటి ఏంటారు? చూశారు. రెండోది ఏంటి? వెంబడించారు. ఇక మూడోది ఏంటి చూద్దాం. 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచేరి. ఇప్పుడు మూడోది, మొదటిదేమో చూడండి అన్నాడు, రెండోదేమో వెంబడించండి అన్నాడు, మూడోది ఏమన్నాడు? మరియు యెహోవా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవటం. రకరకాల భావాలు ఉంటాయి. ఇక్కడ అర్థం ఏంటో చూద్దాం. పరిశుద్ధపరచుకోవటం అంటే ఏంటి అని. ఇప్పుడు మీలో కొంతమంది సింగర్స్ ఉంటారు, మీరు క్వైర్ మెంబర్స్ అనుకుంటారు కదా, అవునా కదా? ఊరినే నేను మిమ్మల్ని ఏడిపించున్నాను అంటారా క్వైర్ మెంబర్స్. ఇప్పుడు క్వైర్ మెంబర్స్ పాస్టర్ గారు అంటారు, ఇప్పుడు నేను 2 మాటలు చెప్తాను, 2 మాటల తర్వాత క్వైర్ వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు, ఆ పాట పాడిన తర్వాత ఎడ్వర్డ్ గారు వచ్చి వాక్యం చెప్తారు అన్నారు అనుకోండి. ఈలోగా మీరు ఏం చేస్తారు? క్వైర్ మెంబర్స్ అంతా ఇప్పుడు పాట పాడతారు, కొద్దిసేపట్లోనే ఏం పాడే మాడుకుంటారు కదా, మాడుకొని తీసుకుంటారు కదా. తర్వాత రెండోది అని అనుకుంటారు లేదా? దీన్ని ఏమంటారు? పాట పాడటానికి సిద్ధపాటు. అది పరిశుద్ధపరచుకోవటం అంటే. అది మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. సిద్ధపాటు. దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, దాని సిద్ధపాటు. ఇప్పుడు మన ఏలూరులో రాత్రి కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు 8:30-9 గంటలకి. వాళ్ళు ఎందుకు వస్తారో మీకు ఆ టైంకి అర్థం అవుతుంది. ఎందుకని? అన్నం తిగిన తర్వాత మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చేస్తారనేసి. ఒకవేళ రాత్రి 8:30కి అమ్మా అని కూడా అరిచాడు, మీరు అప్పుడే అన్నం తినేశారు, గిన్నెలకన్నీ కడిగేసుకున్నారు, కాస్త అన్నం కాస్త పప్పు మిగిలింది, మీరేమనుకుంటారే ఆడికి వేసావా అని అంటారు. ఇప్పుడు మీరు ఆ అన్నం పప్పు తీసుకొని బయటికి వెళ్ళారు, అమ్మా అని అడుక్కుంటున్నాడు. వాడి చేతిలో ఏముండాలా? పచ్చి భాషలో చెప్పాలంటే బొచ్చు ఉండాలి, గిన్నె ఉండాలి. వాడు జోబులో చేయి వేసుకొని ఉన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? అరే గిన్నె ఎదురా అంటే మీరు ఇస్తారలేదు తెలియదు సార్, ఒకవేళ మీ దగ్గర ఏమన్నా గిన్నె ఉంటే ఇవ్వండి అంటే ఆడికి ఈ బుద్ధి అవుద్దా? నేను సరదాగా చెప్పాను కానీ సీరియస్ అండి సార్. దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు, దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఆశించినప్పుడు ఆయన ఇస్తాడు అనేటువంటి సిద్ధపాటుతో మనం ఉండాలి. మీకు అర్థమైందా? అది పరిశుద్ధపరచడం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి 2 సంవత్సరాలు సరిగ్గా వర్షం పడలా, కరువు ఏర్పడింది. అయితే ఆ టైంలో ఒక ఆయన బాగా ప్రార్థన చేద్దామనేసి ఒక 20,000 మందిని సమకూర్చడం జరిగింది. 20,000 మంది వాళ్ళంతా సమకూడారు. ప్రార్థన చేద్దాం, దేవుడు వర్షం ఇస్తాడు. కొరింథీయులకు రాసిన దినవృత్తాంతాలు 2వ అధ్యాయము 2వ పుస్తకం 7వ అధ్యాయం 14 వచనం ప్రకారం నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తాను అని ఆ మాట మీద ప్రసంగం చేస్తూ ఉంటే ఓ చిన్న పాప 9 ఏళ్ల పాప గొడుగేసుకొచ్చిందంట. గొడుగు 22,000 మంది అన్నారు, ఈ అమ్మాయి గొడుగేసుకొచ్చింది. కొంతమంది అన్నారంట ప్రార్థన అయిపోయిన తర్వాత ఏవే గొడుగేసుకొచ్చావంటే ఆవిడ అన్నదంట, ప్రార్థన చేస్తున్నాం కదా వర్షం వస్తుందని, దేవుడు వర్షం ఇస్తాడనే ఆశతో గొడుగు తెచ్చాను అన్నదంట. అయితే జాగ్రత్తమేనండి, దానికి ఒక చిన్న జోక్ కూడా ఉంది. ఎంత పెద్ద గొడుగు ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఉంటారని అన్నదంట. నేనేమంటానంటే దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆశతో మన పక్షాన మనం సిద్ధపడాలి. మన పక్షాన. అర్థమైందా? నేను రేపు పొద్దున్న కార్యం చేయబోతున్నాను, మీరు రెడీ అవ్వండి. ఈయన చేస్తాడో లేదో అన్నట్లు మూలలో కూర్చుంటే పని అవుద్దా? దాన్నే ఆశ అంటాం, దాన్నే విశ్వాసం అంటాం. మనలో చాలామంది విశ్వాసం ఉండదు, ఆశ ఉండదు. దేవుడు తను చేయాల్సింది తాను చేస్తాడు, మనం చేయాల్సింది మనం చేయాలి, అవునా కదా?
అలాగ మనం సిద్ధపడినప్పుడు అర్థమైందా, దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఒక అనాథాశ్రమం ఉండేది. అనాథాశ్రమం అంటే తెలుసు కదా, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని పెంచడం. అయితే ఒకరోజు అంట అనాథాశ్రమంలో ఫుడ్ లేదు. 56 మంది పిల్లలు ఉన్నారు. ఆ మేట్రినమ్మ ఉంటుంది కదా, వాటినమ్మ, ఏమంటే పిల్లలకి ఆకలేస్తుందంటే, పిల్లలకి భోజనం లేవండి, ఇంట్లో అన్నీ అయిపోయినాయి అన్నాను. అవునా అని నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడంట, ప్రభా అనుగ్రహించాను. బయటకు వచ్చిన తర్వాత పిల్లలందరినీ ప్లేట్లు కడుక్కొని కూర్చోమను అన్నాడంట జార్జ్ ముల్లర్. ప్లేట్లు కడుక్కొని కూర్చుంటే, నువ్వు వెళ్ళి కడుక్కొని కూర్చోమను అని అంట. అందరూ ప్లేట్లు కడుక్కొని కూర్చున్నారు. పాపం పిల్లలు ఆశతో కూర్చుంటే, ప్రార్థన చేయండిరా అని అంటే, ప్రభా నువ్వు మా ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలని ప్రార్థన కూడా చేశారంట. ఇప్పటికి ఏమో అర్థం కావట్లేదు మాటినమ్మ. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు బయట తలుపు ఎవరో కొట్టారంట. వెళ్ళి తలుపు తీయండి అన్నారంట. తీస్తే బయట ఒక ఎద్దుల బండి వచ్చిందంట. ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండి పక్కన ఒక ఆయన నుంచాను అన్నాడంటే, ఏమండి మేము ఈరోజు పార్టీ చేసుకోవడానికి విందు చేసాం, పార్టీ క్యాన్సిల్ అయింది, ఇది మిగిలిపోయిన అన్నం కాదండి, పార్టీలో వండినటువంటి అన్నం ఇక్కడ అనాథాశ్రమం ఉందని తీసుకొచ్చామండి అని అన్నారంట. అర్థమైందా? సిద్ధపాటు అంటే అది. ఈ 6 వచనాల్లో మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏంటనంటే, సమస్యల్లో దేవుని సన్నిధిని వెంబడించడం నేర్చుకోవాలి. దానికి వాక్యం ధ్యానం చేయాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యం మన జీవితంలో నెరవేరుతుంది అనేటువంటి ఆశ ఉండాలి. 7వ వచనం చూద్దాం. అప్పుడు యెహోషువతో ఇట్లను, నేను మోషేకి తోడైండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. సమస్య వచ్చింది పరిష్కారాని కోసమే కాదు, మహిమ కోసం. సమస్య వచ్చింది మనం ఎవరమో ప్రజలకు చూపించడానికి. చిన్న మాట, నేనేం చేస్తున్నాను చెప్పండి నాకు. దీన్ని ఏమంటారు చెప్పండి? మైక్, మళ్ళీ చెప్పాలి, మైక్ చెక్కింగ్, మైక్ టెస్టింగ్, అవును కదా. మైక్ టెస్టింగ్ అంటే పరీక్షించడం. మైక్ టెస్టింగ్కి నేను చేసే పని ఏంటి తెలుసా? దీని మీద ఏం పెడుతున్నాను? ఒత్తిడి. దీని మీద ఏం పెడుతున్నాను? ఒత్తిడి పెడితే దీంట్లోంచి ఏమొస్తుంది? మన మీద ఒత్తిడి పెడితే మనలోంచి వచ్చే సౌండే మన మీద పెట్టే ఒత్తిడి మనలోంచి తీసుకొచ్చే సౌండే మన క్యారెక్టర్. అర్థమైందా? ఒక ఒత్తిడి పరిస్థితి వచ్చింది, ఒక కఠిన పరిస్థితి వచ్చింది. దేవుడే ఉన్నాడు తెలుసా యెహోషువ, ఈ ఒత్తిడి పరిస్థితుల్లో నువ్వేంటో ప్రపంచానికి చూపిస్తా. ఈ మైక్ను కొడితే ఈ మైక్ ఏంటో మీకు చూపించినట్లు. అది మన జీవితంలో వచ్చేటువంటి ఒత్తిళ్లలో దేవుడి మీద ఆనుకుంటే మనలోంచి వచ్చే సౌండ్ ఉన్నదే, మనలోంచి వచ్చే శబ్దం ఉన్నదే, అది మనం ఎవరో చూపిస్తుంది. 8వ వచనం, మీరు యోర్దాను నీళ్లు దరికి వచ్చి యోర్దాన్లో నిలువుడని నిబంధన మందసము మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడ వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించను. జాగ్రత్తగానంటే దేవుడు యెహోషువతో మాట్లాడాడు. యెహోషువ ప్రజలందరికీ ఎవరి మాటలు వినమని చెప్తున్నాడు? ఎవరి మాటలు? మళ్ళీ చదువుతాం చూడండి. కాబట్టి 9వ వచనం, యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు, నేను వింటానురా మీరు కూర్చోండ్రా అన్లా, నేను కనుక్కుంటానురా మీకు చెప్తానురా అన్లా, నాకు చెప్పాడురా మీకు కూడా చెప్తాడు ఏనరా. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. సొలొమోను గారితో దేవుడు మాట్లాడతాడు, నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. కొంతమందికి కనెక్ట్ అయి ఉండేటువంటి దేవుడు కాదు యేసయ్య. ఆయన మనిషి, నీతో కూడా కనెక్ట్ అవుతాడు. ఆయన దేవుడు, నీకు కూడా సమాధానం ఇస్తాడు. అందుకే నేనేమన్నానంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉండాలని. 10వ వచనం, వారితో ఇట్లా నేను సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీలను, గర్గషీయులను, అమోరీయులను,
ఎబీసీలను వెళ్ళగొట్టిననియు దీని వలన మీరు తెలుసుకొందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషుల్ని ఏర్పరచుకొనడి. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నీళ్లను ఏకరాశిగా నిలబెట్టాను అని పాటలు పాడుకుంటాం. ఆయన పాడుకుంటాం లేదా? ఆయన నిలబెట్టాడు. గుర్తుపెట్టుకోండి, పాటలతో సరిపించుకోవద్దు, మన జీవితంలో చూడాలి. నేను ఈ అధ్యాయం ఇంకా ఆపేస్తాను ఇక్కడికి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే 12 మంది కాళ్ళు నీళ్ళల్లోకి వచ్చాయో నది వెనక్కి వెళ్ళిపోయింది, ఆనకట్ట కట్టినట్లు ఆగిపోయింది. ఆరిన నేలను యోర్దాను నది దాటుతూ ఉంటే అని 2 మన దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు అని. సమస్యలలో దేవుడు తానెవరో మనకు రుజువు చేసుకుంటాడు. కష్టాలలో మన దేవుడు ఎవరో మనకు రుజువు చేసుకుంటాడు. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తాను. హెలన్ గురించి ఇందాక చెప్పాను కదా, ఆవిడ జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఒక విషయం చెప్తాను. హెలన్ గారు డాక్టర్ అమ్మ కదా, రాత్రి 9 గంటలకి కొంతమంది నర్సులు వచ్చి, అమ్మ ఒక ఆమె పురిటి నొప్పులతో వచ్చిందంటే గబగబా వెళ్ళింది. వాళ్ళకి కరెంట్ ఉండదు, బాగా పల్లెటూరు, కరెంట్ ఉండదు, క్యాండిల్ పెట్టుకొని చేస్తారు. ఆమె పురిటి నొప్పులకి సహాయం చేసింది, క్యాండిల్ పెట్టుకొని పాప పుట్టింది. పుట్టంగానే పాప గురించి చూస్తూ ఉంటారు కదా, ఈ పాప గురించి చూస్తున్నటువంటి 2 నిమిషాల్లో తల్లి రక్తం బాగా వదిలేసి చచ్చిపోయింది. ఈ పాప ఇంకా పూర్తిగా అవ్వలేదు. మనం ఏం చేస్తారంటే, పాప పూర్తిగా అవ్వకపోతే మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ లాగా హాస్పిటల్లో ఒక చిన్న డబ్బాలో పెడతారు, దాన్ని ఇన్క్యుబేటర్ అంటారు, కరెంటుతో పనిచేస్తుంది. దాంట్లో అమ్మ కడుపులో ఉండేటువంటి వేడిని ఇస్తుంది అనమాట. అయితే కరెంటు ఉంటేనే అది పనిచేస్తుంది. అక్కడ వాళ్ళకు ఉండవు, కానీ వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. ఏంటనంటే, ఇదివరకు పూర్వకాలం వాడేవాడు, రబ్బర్తో ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, దాంట్లో వేడి నీళ్ళు పోస్తే కనుక ఆ రబ్బర్ అంతా ఏమవుద్దంటే వేడెక్కుద్ది. ఆ వేడెక్కిన దాంతో కాపుడం పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాగా రబ్బర్ దాంట్లో నీళ్లు పోసారు, వేడి నీళ్లు, ఈ అమ్మాయికి, ఈ పాపకు, పుట్టిన పాపకి పెడదామని. ఆ వేడి నీళ్ళు పోస్తూ ఉంటే బాగా వాడారేమో, అది పగిలిపోయింది. ఇప్పుడు లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ హెలన్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక నర్సుని పిలిచి, మామూలుగా మంట వేస్తారు కదా, మంట పక్కన పడుకోమంది నర్సుని, జాకెట్ ఇప్పేసింది. ఆ పాపని ఆ అమ్మాయి మీద పడుకోబెట్టింది అనమాట. ఆ వేడికి ఈ నర్సు గారు వేడెక్కుతారు కదా, ఆ వేడి ఈ పాపకు తగులుతూ ఉంటే అలా ఉండిపోయింది. పోనీలే అనుకున్నారు. కాకపోతే ఏమన్నదంటే, మధ్యాహ్నం 3 గంటలకల్లా మనకి వేరే వేడి నీళ్ళ ట్యూబ్ కనుక రాకపోతే ఈ పాప బతకదు అన్నారు. అడవిలో ఉన్నారు, మారుమూల ప్రాంతాల్లో, అడుగు రోడ్లు కూడా సరిగ్గా ఉండవు, మధ్యాహ్నం 3 గంటలకు ఎలా వస్తుంది? ఇది ప్రశ్న. కానీ ఆవిడ చెప్పింది. పొద్దున్న 11 గంటలకి సండే స్కూల్ పిల్లలందరితో కలిసి ఆమె ప్రార్థనలో గడిపి సండే స్కూల్ పిల్లలతో చెప్పింది, అమ్మ ఓ పాప ఉంది, రాత్రి పుట్టింది, వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఆ పాపకి 3 గంటలకల్లా వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలి, లేకపోతే చచ్చిపోద్ది. ఆ పాపకు హక్కు ఉంది, అమ్మ కావాలని ఏడుస్తుంది, దానికి 5 ఏళ్ళు. అందరూ ప్రార్థన చేయండి అంటే 40 మంది పిల్లలు ప్రార్థన చేశారు. ఓ చిన్న పాప ఉంది, ఆ పాప పేరు రూత్ మిరాండా. ఆ పాప స్టేజ్ దగ్గరికి వచ్చి, ఆంటీ నేను ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాను అన్నదంట. సరే చేయమ్మా అన్నదంట. ఆమె ముందుకు వచ్చిన తర్వాత ఆంటీ వైపు చూసి, అంటే డాక్టర్ వైపు, ఆంటీ మీకు వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ ఎన్ని గంటలకు కావాలి అన్నదంట. అంటే 3 గంటలకు కావాలని ఇప్పుడేదో ఆర్డర్ ఇచ్చేవాళ్ళ. ఈ పాపకి 9 ఏళ్ళు ఉంటాయి, రూత్ మిరాండా. 9 గంటలకల్లా కావాలి అని అంటే ఆమె చెప్పిన తర్వాత, ఏసయ్యా విన్నా కదా, ఆంటీకి 9 గంటలకల్లా 3 గంటలకల్లా, సరే 3 గంటలకల్లా వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలంట, నువ్వు ఎందుకైనా మంచిది 2:45 కల్లా మాకు వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చేట్లు చెయ్యి అని ప్రార్థన చేసిందంట. వాళ్ళ అక్క ఏడుస్తుందంట, వాళ్ళ అక్కకి ఆడుకోవడానికి బార్బీ డాల్ ఒకటి పంపించు అని అందరినీ ఆమెను చెప్పంటే పిల్లలందరూ ఆమెను చెప్పారంట. ఈమెము హెలన్ ఎలాగో చూస్తుందంట. అంటే మీరు ఆమెను చెప్పారంటే ఆమె ఏం మాట్లాడదు. చెప్పండి ఆంటీ అని అంటే పాప బాధపడుతుందేమో అని ఆమెను చెప్పేసి వెళ్ళిపోయింది. టైం 11:30 అవుతుంది. 3 గంటలకల్లా కావాలి ట్యూబు, 2:45 కావాలని నేను ప్రార్థన చేసింది. చిన్నపిల్ల బాధపడుతుందని వెళ్ళిపోయింది. 2:30కే, జాగ్రత్తగా 2:30కి
ఈ నర్సమ్మ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ ఎవరో పెద్ద డబ్బా తెచ్చారమ్మా అన్నాను. అంటే బయటకు వచ్చి చూసిందంట 23 కేజీలు, అప్పుడు కాదులే తర్వాత తెలిసింది, 23 కేజీలు బరువు ఉన్న డబ్బా ఒక ఆయన పట్టుకొచ్చాడు. ఏంటి బాబు అంటే, ఇది కొరియర్ అండి, మీరు మిషనరీ అంట కదా, మీకు పంపించారు సార్ అని అంటే, ఆవిడకి ఎందుకో ఆలోచన వచ్చి సండే స్కూల్ పిల్లలందరూ పిలిచిరండి అంటే వచ్చేసారు. ఆ డబ్బా వచ్చిన తర్వాత డబ్బా కోసి డబ్బాలో చెయ్యి పెట్టి ఆవిడ వస్తువులు తీయాలి కదా, మొట్టమొదటి వస్తువు ఏంటంటే వేడి నీళ్లు పోసుకునేటువంటి ట్యూబ్. జాగ్రత్త, టైం చూసింది 2:45 అయింది. అందరూ కూడా చప్పట్లు కొట్టేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. రూత్ మిరండా మాత్రం చాలా సీరియస్గా ఉంది. రూత్, నువ్వు ప్రార్థన చేసినట్లే ఏసే 2:45కి మనకి వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చాడంటే, నేను ఇంకోటి కూడా అడిగాను కదా, బార్బీ డాల్ ఆడుకున్నాడు అని బొమ్మ అంటే, అది పెద్ద ప్రాముఖ్యం కాదని చేయి పెట్టి తీసింది, బార్బీ డాల్ కూడా వచ్చింది. అది రాగానే రూత్ మిరండా సంతోషంతో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు డాక్టర్ గారికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఈ పాప 11:30కి ప్రార్థన చేసింది, 2:45కి ఇది వచ్చేసింది, ఎలాగ సాధ్యం ఇది, ఎవరు పంపించారు దీన్ని, ఆకాశంలోంచి ఏమన్నా ఊడిపడిందా అని డబ్బా వెనక్కి తిప్పి చూసిందంట. చూస్తే ఆ డబ్బా స్కాట్లాండ్, ఇంగ్లాండ్ దేశం పైన ఉంటుంది, స్కాట్లాండ్ అనే దేశంలో 4 నెలల క్రితం దాన్ని పంపించారు. 4 నెలలు పడవ ప్రయాణం చేసి ఆ రోజుకు వచ్చింది. హెలెన్కి ఆ రోజు అర్థమైనటువంటి మాట అంటే, జాగ్రత్త వినండి, ఈరోజు నాకేం కావాలో దేవుడు 4 నెలల క్రితం పంపించాడు. ఈరోజు నాకేం కావాలి దేవుడు 4 నెలల క్రితం పంపించాడు. నేను ప్రార్థన చేస్తే అది నాదైంది, నేను ప్రార్థన చేస్తే నాదైంది. మీరు 50 రోజులు ఈ విధంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారే, ఈరోజు ఏం ప్రార్థన చేస్తున్నారో మీరు పుట్టక ముందు దేవుడు తెలుసు. ఈ ప్రార్థన దేవుడు పంపించేటువంటి జవాబుని మీ సొంతం చేసుకోవడానికి, దేవుడిచ్చేటువంటి జవాబుని మీ సొంతం చేసుకోవడానికి. దాంట్లో ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి: వాక్యానుసారమైన ప్రార్థన, అనుసరించే ప్రార్థన, ఆశతో ఎదురు చూసేటువంటి ప్రార్థన. మందసాన్ని చూడండి, వెంబడించండి, సిద్ధపడండి, మార్గం సరళమవుతుంది. ప్రార్థన చేసుకోండి. మా దేవా, మా ప్రభువా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, మందసం మాకేమై ఉన్నదో తెలుసుకోవడానికి, మందసం ఏ విధంగా ప్రభా పొంగుచున్నటువంటి ఆ నది మధ్యన ఆరిన నేలను ఏ విధంగా అనుగ్రహించిందో, మా జీవితంలో అటువంటి అడ్డుబండలన్నీ తొలగించటానికి యేసయ్య మాకున్నాడు. మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. ఆయన వైపు మాత్రమే చూసుకుంటూ మేము వెంబడించాలి, మేము అనుకరించాలి. ఆ విధంగా జీవించగలుగుటకు ఈ పాఠం మాకు అర్థమయ్యేటట్లు చేయండి, అన్వయించుకోవడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.